ఆ ధర్మరాజు వాళ్ళందరూ పుట్టిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు, ధర్మ సూక్ష్మాలు మనం చెప్పుకోవాలి. పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు. దుర్యోధనుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మురిక్కాల పుట్టగానే కంపు కొడుతుంది. వాడు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాడు. మురుగునీళ్ళు అనేది కొంచెం పోసినా ఎక్కువ పోసినా దాని కంపు దానికి ఉన్నట్టే దుర్యోధనుడు అంతే. వాడు పుట్టినప్పుడే గాడిదలు అరిచాయి, గుర్రాలు సహకరించలేదు, గాడిదలు అరిచాయి, గొడ్ల గోపలు కూశాయి. అది చూసిన వాళ్ళే జ్యోతిష్శాస్త్రవేత్తలు, శకునాలు చెప్పేవాళ్ళు వచ్చి వీడు ఏదో మొత్తం లోకానికి అనర్థం కలిగించేలా ఉన్నాడు అంటే, ఏం పర్వాలేదు శాంతి చేసేద్దామన్నాడు. 2 లక్షలు కనిపించి శాంతి యజ్ఞం చేసాడు, కానీ వీడిని వదులుకోలేదు. ఇదే మమకారం. సరే పోనీ అవేవో నమ్మకాలు నిజమైతే కావచ్చు, వదిలేయచ్చు, పర్వాలేదు. కానీ వాడు లక్క ఇల్లు దహనానికి ప్రయత్నించినప్పుడు ఆ ఇంట్లో భగవత్కృప వల్ల పాండవులు తప్పించుకున్నప్పుడు విదురుడు వచ్చి చెబుతాడు, అన్నయ్య ఒక్క మాట విను, వీడు చాలా లోకనాశకుడు, వీడు ఎవడో కలిపురుషుడు, ఎవడో ఇలా పుట్టాడు, మామూలు వాడైతే వీడు ఇలా ఉండడు, వీడు నిజంగా కలిపురుషుడు అంశే, ఎవడో పాపాత్ముడు ఎవడో ఇలా పుట్టాడయ్యా, లేకపోతే 9-10 ఏళ్లకి ఈ ఆలోచనలు ఏమిటయ్యా మనుషులకి, ఆతతాయి అంటారు ఇలాంటి వాడిని, ఇల్లంటించేస్తాడు ఆ పాండవులను అందులో పెట్టి, ఏమిటిది నువ్వేమో ఆపుకోవా అంటే, నేను అంటించమని చెప్పాను. ఇవన్నీ చెప్పక టెక్నికల్ మాటలు, ఇవి కోర్టులో నిలబడతాయి, ధర్మరాజ్యంలో నిలబడవి, లోకంలో నిలబడవు, కోర్టులో నిలబడతాయి. ఆ సాక్ష్యాధారాలు అంటారు. సాక్ష్యం లేకపోతే కేసు కొట్టేస్తారు. ధర్మం వేరు చట్టం వేరండి. అందుకైనా ధర్మం దగ్గర నిలబడవండి, దేవుడి దగ్గర ఇలా మాట్లాడడానికి వీలేదు, నువ్వేం చేసావో నాకు తెలుసులే అంటాడు ఆయన. అది అంతర్యామి ఆయన. అందుకని విదురుడు హెచ్చరిస్తే ఒకలా హెచ్చరించలేదండి, మనందరికీ కలిపి హెచ్చరిక చేశాడు. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇది వ్యాసభారతం మొత్తంలో చాలా గొప్ప శ్లోకం, మనం ఆచరణలో పెట్టవలసిన శ్లోకం. త్యజేదేకం కులస్యార్థే, ఒక కుటుంబం మొత్తం బాగుండాలి అంటే అందులో దుర్వ్యసనపరుడైన వాడిని, దుర్మార్గుడైన వాడిని, కుటుంబానికి అప్రతిష్ట తెస్తున్న వాడిని తండ్రి మెడబట్టి ఇంట్లోంచి గెంటేయాలి. ఇందులో సందేహం ఏమీ లేదు, గెంటేయాలి. ఎంతమంది తండ్రులు అందుకు సిద్ధంగా ఉన్నారు? మా వాడండి, తప్పుతుందా అండి భరించడం, తప్పుతుందా అంటే అనుభవించడమే. మనం ధృతరాష్ట్రుడికి మరో రూపంగా ఉన్నామే. వాడి మీద ఎన్ని కేసులు వచ్చినా వాడిని మంచం కింద దాచేస్తాం, మేనమామ ఇంటికి పంపిస్తాం, కానీ మనమే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించే ప్రయత్నం చేయం, కనీసం బెదిరించాం వాడిని. పైగా ఎవరన్నా అడిగితే ఏమంటాడు, మావాడు ఒక్కడే చేశాడా, ఆ పక్క వీధిలో ఇంకోటి ఉన్నాడు, వాడు 2 మర్డర్లు చేశాడంటాడు. ఆ గొడవ ఎందుకు ఇప్పుడు? దీనికి కారణం అహంకారం, మమకారం అండి. మీరు మొత్తం ఏమంటారంటే రాజ్యాంగం మార్చుకోవాలి, సమాజం మారాలి, సినిమాలు మారాలి, టీవీ సీరియల్స్ మారాలి, గరికపాటి నరసింహారావు గారు కూడా మారాలి, నువ్వు మారవు ఇక్కడ. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మనం బాధ్యత ఎగ్గొట్టడానికి. అందరూ మారాలి, నువ్వు మారవు ఇక్కడ. ఒక చిన్న పని నువ్వు చేస్తే తెగించి ఒక్క పని చేస్తే అయిపోయేదానికి నీ పెంటని ఇంట్లో పెట్టుకుని లోకమంతా మారాలంటాం ఏమిటాయి? అర్థం లేనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అదే విదురుడు చెబుతున్నాడండి, ధర్మ సూక్ష్మం. మామూలు ధర్మం ఏమిటమ్మా? కొడుకును తండ్రి కాపాడడం. ధర్మ సూక్ష్మం ఏమిటి? దుర్మార్గుణ్ణి కాపాడకుండా ఉండడం. అది ధర్మ సూక్ష్మం. అందరినీ కాపాడాలని ఎక్కడ లేదు. అది కొడుకును కాపాడడం ధర్మమే. వాడు మంచివాడైతే, వాడు మర్డర్లు చేస్తుంటే కాపాడతావు నువ్వు, పైగా డబ్బులు ఇస్తావు. వాడు శుభ్రంగా 2 లక్షలు 3 లక్షలు క్రెడిట్ కార్డులు పెట్టి పిల్లలకి 10వ తరగతి పిల్లలకి ఇచ్చేస్తున్నామ్మా, మీ ఔదార్యానికి నమస్కారం, మీ ఔదార్యానికి నమస్కారం. వాడు తర్వాత చెడిపోతుంటే సినిమాలు అలా తీస్తున్నారండి. నీకు క్రెడిట్ కార్డు ఇమ్మని నీకు ఎవడు చెప్పాడు? సినిమాలు మారాలి, సీరియల్స్ మారాలి, మొత్తం అన్నీ మారాలి. మనం మారం ఇక్కడ. పోనీ క్రెడిట్ కార్డు ఇచ్చావు, అవసరమే ఇచ్చావు, 100 రూపాయలు పెట్టు, 1000 రూపాయలు పెట్టు, 10,000 పెట్టు, లక్షలు ఎందుకు పెట్టావు? పైగా ఒక్కో తండ్రి అంటాడు, ఇంతకంటే మూర్ఖుడు ఎవడో ఉండడండి, నేను చాలా కష్టాలు పడ్డానండి, కష్టపడి చదువుకున్న ఆ స్థితి మా పిల్లలకి రావద్దండి. ఇంతకంటే మూర్ఖుడు ఎవడు లేడమ్మా. నీకంటే ఎక్కువ కష్టపడాలి. నీ కొడుకు పడినప్పుడే వాడికి చదువు వస్తుంది. నువ్వు పడిన కష్టాలనే వాడు పడాల్సింది. ఎందుకు వాడిని సుఖపెట్టాలని చూస్తున్నావు ఇక్కడ. ఈ అమాయకపు తల్లి తండ్రి ఏమనుకుంటారు అంటే, ఇవన్నీ వాడి ముందు మాట్లాడుతుంటే వాడు చాలా మై డాడీ ఈజ్ ఫర్ మీ ఓన్లీ, ఫర్ మీ ఓన్. లేదమ్మా, నీకు వృద్ధాశ్రమం ఖాయం, ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్ ఖాయం. నీ కొడుకు మెచ్చుకుంటాడు అనుకున్నావు, పొరపాటు ఇక్కడ. వాడు ఇచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుని మన అప్పుల పాలు చేసేసి వాడు సంపాదించుకుని శుభ్రంగా ఉన్న ఇల్లు కూడా వాడి పేరు రాయించుకుని మన శుభ్రంగా రామకృష్ణ మఠానికి వెళ్ళిపోమంటాడు.
జరిగేది ఇది. ఎందుకని వాడేం తెలుగు తక్కువ వాడేం కాదు. ఇక్కడ మనకు చూపించిన మమకారం అంతా వాడు చూపిస్తాడు అనుకోవడం పొరపాటు ఇది. అదే చెప్పాడు విధుడు, కుటుంబ క్షేమం కోసం ఒక్కడిని వదిలేయవలసిందే, మిగిలిన కుటుంబం అంతా బాగుంటుంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? త్యజేదేకం కులస్యార్థే. కులం అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ కుటుంబం అని అర్థం. ఇక్కడ గురుకులం అంటారంటే గురువుగారు కుటుంబం, క్యాస్ట్ కాదు. గురువుగారు ఉండే ఇల్లు, ఇంటి క్షేమం, ఇల్లు మొత్తం బాగుండాలంటే దుర్మార్గుడైన వాడిని ఒకరిని వదిలేయాలి. ఒక చెట్టు కొమ్మకి చీడ పట్టిందండి, ఆ కొమ్మ అక్కడ ఖండించేస్తే మిగిలిన చెట్టు బాగుంటలేదా? అర్థమైపోతుంది కదా. అలాగే వాడిని ఖండించి పంపేవలసిందే. ఇంట్లో నువ్వు ఎక్కడైనా బతుకు, నాకు అనవసరం, విశాఖపట్నం వీధుల్లో అడుక్కో, నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తల్లి అనలేకపోవచ్చమ్మా ఈ మాట, నేను చెప్పను తల్లులకి, కానీ తండ్రి ఖచ్చితంగా గంభీరంగా ధైర్యంగా ఉండి ఈ మాట చెప్పాల్సింది. అందుకే తల్లి ఎప్పుడూ ప్రేమ చూపించాలి, తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పటి నుంచే పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలి అంటే 5 ఏళ్ళు దాటితే పిల్లాడు వచ్చి ఒళ్ళో కూర్చోద్దమ్మా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దూరంగా ఉండి మాట్లాడాలి. తండ్రి ఈ మమకారాన్ని గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ దాచుకోవలసిందే తప్ప నా నెత్తి మీద ఎక్కువ అంటే కుదరదమ్మా. ఇక్కడ తల్లి అనొచ్చు అన్నమాట, తండ్రి అనకూడదు. 5 ఏళ్ళే తీసేయి. తల్లి చెప్పాలి, నాన్నగారు వచ్చారు లేచి నిలబడు, నాన్నగారు వచ్చారు మంచినీళ్ళు, నాన్నగారు వచ్చారు బ్యాగ్ అందుకో అని చెప్పాలమ్మా. నేను చెప్పేదేటి అని అనకూడదు. ఇక్కడ మనం చెప్పాలి, ఎందుకంటే అసలు మగాన్ని గౌరవించడం మనకి ఇష్టం లేదు. ఏంటి ఆయన గౌరవించేది ఎక్కడ అని వాళ్ళు అడుగుతారు. ఇక్కడ నువ్వే గౌరవించవు, వాడేం గౌరవిస్తారు? ఇక్కడ తండ్రి పడుతున్న కష్టమో తల్లి పడుతున్న కష్టమో, తల్లి ఉద్యోగం చేసింది, తండ్రి చెప్పాలి. అక్కడ అమ్మ బ్యాంక్కి వెళ్ళిందిరా, మేనేజర్ పరా, ఏమనుకుంటున్నావు, సంపాదించబడి బతుకుతున్నావు. అక్కడ అమ్మ వచ్చింది అందుకో, అమ్మ కాసిన మంచినీళ్ళి, అమ్మ కాఫీ పెట్టు అని ఇంట్లో కూతురికి కొడుక్కి తండ్రి చెప్పాలమ్మ. అప్పుడు ఖచ్చితంగా తల్లి కష్టం అర్థమవుతుంది. ఇవాళ పడుతున్న కష్టం గురించి భార్య చెప్పరు, భర్త చెప్పరు, ఏమీ లేకుండా ఈ రోజుల్లో పిల్లలకు అవన్నీ కష్టం మనం పెట్టుకు తాగడమే, అంతేనమ్మా మన బతుకంతే. చదువు కంటే, ర్యాంకు కంటే, మార్కుల కంటే తల్లిదండ్రికి సేవ చేయడమే సరైనటువంటి సంస్కారం అని నేర్పితేనే లోకం పోయి. నీ ర్యాంకు నాకు అక్కలా, నీ మార్కులు నాకు అక్కలా, నీ గొప్ప నాకు అక్కలా, మీ నాన్న రాగానే లేచెందుకు నిలబడరా వెధవాని గోమ్మె కొడితే అప్పుడు అర్థమైపోతుంది. లేచి నిలబడదురా, తండ్రి వస్తే తండ్రి పక్కన కూర్చుంటావు, అంతే లెక్క. అప్పుడు వాడు నేర్చుకుంటాడు ఖచ్చితంగా. ఈ మాట అనడానికి ఆయనకి ఎందుకంత గౌరవం ఇవ్వాలని భార్యకి లెక్క. భార్య ఈవిడిని గౌరవించమంటే తన్ని గౌరవించడం అని తండ్రికి అనుమానం. ఈ అనుమానాల మధ్యలోనే మన పిల్లలు పెరుగుతున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటే పిల్లల ముందు బయట పడకూడదు. పిల్లల ముందు భార్యను సమర్థించి తీరాలి, పిల్లల ముందు భర్తను సమర్థించి తీరాలి. ఏమైనా ఉంటే తలుపేసుకో, భారతం సైసేయి, కురుక్షేత్ర యుద్ధం చేసి వేరే విషయం. మీడియా వాళ్ళు లేకుండా చూసుకో, కాళ్ళు ఎట్టేసుకో, అంతే. పిల్లల ముందు బయట పడకూడదు. ఒక్కసారి బయట పడ్డాము అంటే వాడు అక్కడి నుంచి లోకు కట్టేస్తాడు. నువ్వు అనలేదా అమ్మని, నువ్వు అనలేదా నాన్న అంటాడు వాడు. మేము అనాం, మేము భార్యాభర్త ఒకటే, తేడా వస్తే నువ్వు బయటికి కడతావు, మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం అని చెప్పాలి. అప్పుడు వాడు దారికి వస్తాడు ఖచ్చితంగా. అందుకని కుటుంబ క్షేమం కోసం ఒకరిని వదిలేయాలి, గ్రామక్షేమం కోసం ఓ కుటుంబాన్ని వెలియాలి అవసరమైతే. మొత్తం కుటుంబమే రౌడీ కుటుంబంగా తయారైంది కూడా దుర్మార్గంగా. మొత్తం కుటుంబాన్ని వదిలేయాలి గ్రామక్షేమం కోసం. గ్రామం జనపదస్యార్థి. ఒక మహానగరం విశాఖపట్నం లాంటిది క్షేమంగా ఉండాలంటే అంటువ్యాధులు ఏదైనా గ్రామంలో వ్యాపిస్తే వదిలేయమండి, అవి గ్రామానికి దూరంగా ఉండవా? కరోనా కాలంలో కుటుంబాలనే వెలిసాం కదండి, అయిన మనుషులనే వెలిసాం కదండి, తలుపు కొట్టి అన్నం అక్కడ పెట్టాం కదండి, మనం చూసి చూడలేదు ఆ పరిస్థితుల్ని. అంటువ్యాధి అంటే శారీరకం అనుకోకుండా మా మానసికం కూడా అంటువ్యాధి, దుర్మార్గం కూడా అంటువ్యాధి, సప్తవ్యసనాలు అంటువ్యాధులే. వాడికి దూరంగా ఉండాలి. ఇంట్లో తాగే కుర్రాడు ఇంట్లో ఉన్నాడు అంటే వాడితో అన్నం తినకూడదు. అప్పుడు వాడు అన్నం తాగుడు మానేస్తాడు. వాడు ఏమనుకుంటాడో, హీఈజ్ ఫీలింగ్ ఇంగ్లీష్ ఒకటి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పని లేక, వాడు తాగింది నాటుసారా, దీనికి మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు పని లేక, వాడు ఫీల్ అవుతాడేమో. నీకు తాగితే ఇంట్లో అన్నం కూడా పెట్టాం, నీ పక్కన కూర్చోం, నీతో మాట్లాడడం అని తల్లి తండ్రి అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు బహిష్కరిస్తే లోకంలో మద్యపానం ఒక నిషేధం చేయక్కర్లేదేమో, దాని అంతటదే నిషేధం అవుతుంది. అవమానాలకు గురి కావాలి, తాగిన ప్రతివాడు అవమానాలకు గురి కావాలి. వాడు నిజం చెప్పినా సరే నువ్వు తాగుతావు కాబట్టి నువ్వు నిజం చెప్పవనే మాట అనాలి, మొహం మీద అనాలి, అప్పుడు వాడు మానేస్తాడు. అంతేగాని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే, ఈ రోజుల్లో డ్రింకింగ్ మామూలే, మా వాడు ఇంకా అప్పుడప్పుడు, పక్కింటి వాడు అప్పుడప్పుడు. ఏమిటి డప్పుడప్పుడు, ఏమిటి సమర్థనలు? ఈ రోజుల్లో డ్రింకింగ్ మామూలే, ఈ రోజుల్లో మర్డర్లు మామూలే, ఈ రోజుల్లో రేపులు మామూలు, ఈ రోజంతా ఏడవడం కూడా మామూలే. మన మాటల్లోనైనా వాటిని పరిహరించమా? అంత భయం ఏమిటండి? చచ్చిపోతాం ఈ సంవత్సరాలు ఆగిపోతే ఇక్కడ. పోనీ దీనివల్ల ఏమైనా సుఖంగా ఉన్నావా?
ఎందుకు మనవాళ్ళు అని సమర్థిస్తున్నామండి? ఈ రోజుల్లో మామూలు, ఏ రోజుల్లో మామూలు అండి. గోమ్మే కొడితే దెబ్బకి తేలిపోతుంది అది. తల్లికి లేకపోవచ్చు ఈ ధైర్యం అమ్మ, మాతృత్వం కారణంగా. తండ్రికైనా ఉండదా? అందుకే చిన్నప్పటి నుంచి పెంచే విధానాల్లోనే 5 ఏళ్ళు దాటాయంటే తండ్రి నెమ్మదిగా దూరం పెట్టాలి, 10 ఏళ్ళు దాటాయంటే తండ్రితో మాట్లాడడానికి సంకోచించాలి, 16 ఏళ్ళు దాటాయంటే తండ్రి ఏం చేస్తాడో అన్న భయం ఉండాలి కొట్టకపోయినా సరే. మా నాన్నగారితో మాట్లాడడానికి మేము 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం. 2 రోజులు నాటకానికి రిహార్సల్ లాగే. తేడా వస్తే చాలా రకాలుగా ఉండేది. ఆ భయం ఉండబట్టే నా తండ్రి నాకు 24 ఏళ్ల వయస్సులో గతించిన ఇప్పటికి తువ్వాలు సరిగ్గా ఆరైపోతే నా తండ్రి నాకు గుర్తొస్తాడమ్మా. నాకు ఇప్పటికి 63 ఏళ్ల వయస్సులో తండ్రి మీద నాకేం కోపం లేదుగో. మా అన్నగారు ఎదురుగా ఉన్నాడు, ఆయన అడగండి, అందరం పడ్డాం. ఏం కోపం ఏం లేదు ఎవరికి. ఆయన ఇచ్చిన ఆస్తుల వల్లే బతుకుతున్నాం ఇక్కడ. మాకేం కోపం లేదండి. ఒక్కోసారి మా పిల్లల్ని మేము అలా పెంచలేకపోతే ఇప్పటికీ అనుకుంటాం, మా అన్నయ్య నేను కలిస్తే ఏమిటో ఆయన చేసినట్టు మనం చేయలేకపోతున్నావురా, అంత కఠినంగా ఉండలేకపోతున్నావురా అనుకుంటాం. అంటే ఆయనకున్న ధైర్యం మాకు లేదు ఇక్కడ. ఇవాళ ఆవేళ అనిపించదు ఆ విషయంలో ఆయన ఏదో వచ్చేసాడు. ఇవాళ తువ్వాలు ఆరేస్తుండే నా తండ్రి నాకు గుర్తొస్తాడు, నాన్నగారు ఉన్నారు ఇక్కడ సరిగ్గా ఆరేయాలని. ఆ 2 కోసలు కలవకపోతే చెంప పేలిపోయింది. అదేమన్నా తాజ్మహలా అంతే, ఆయన అంతే. తువ్వాలు సరిగ్గా ఆరాయలేవు చదువుతావని అంటే ఆయనకి డిగ్రీ పాస్ అవ్వడం కంటే తువ్వాలు ఆరేయడమే ఎక్కువ. అది చిన్న విషయం అనొద్దండి. వాడు బట్టలు వాడు మడతట్టుకోనివాడు, వాడు బూట్లు వాడు తుడుచుకోనివాడు, వాడు పుస్తకాల గూడు వాడు శుభ్రంగా ఉంచుకోనివాడు కలెక్టర్ అయితే కండక్టర్ అయితేనమ్మా. దయచేసి ఆలోచించండి. శుభ్రత ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం, త్యాగం ముఖ్యం. మా వాడు బూట్లన్నీ నేనే తుడుతా, అదే గతమ్మా. నేను చివరికి రైల్వే స్టేషన్లో తుడుచుకుంటావు, వీడు కలెక్టర్ అయిపోతాడు, నేను వదిలేస్తాడు. ఈ సేవలు చేయొద్దు పిల్లకి, వాడిని చేసుకోమని చెప్పాలి, చేయకపోతే కోప్పడాలి. ఇది పెంచే విధానం ఇక్కడ భారతమే చెబుతోంది. అక్కడ నువ్వు ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు మహారాజు అయితే కావచ్చు, నీ దగ్గర నేను ఉద్యోగం చేయొచ్చు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావచ్చు. ఆ రోజుల్లో విదురుడు, సంజయుడు ఐఏఎస్, నాకు తక్కువ కాదండి. విదురుడు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆయన రాజు మొహం మీద మాట్లాడిన విధానం ఏమిటంటే, నీ కొడుకుని తక్షణం గెంటేకపోతే భయంకరమైన యుద్ధం జరుగుతుంది, నువ్వు బాధపడతావు అని చెప్పాడండి. అదే జరిగిందా లేదా? ఇవాళ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ధైర్యం ఉందా? వారికి ఏది అనుకూలమో అది మాట్లాడతారు. వీరు మాయలో వారు పడతారు, వారి మాయలో వీరు పడతారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి నేను దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు పోయేదేం లేదండి. మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి, ఉద్యోగం ఎవడు తీసేయలేడండి. ఎందుకు అంత భయపడుతున్నారు? చంపేస్తారా? చంపేనండి, శని వదిలిపోతుంది. ఒకసారే పోతుంది కదా. జీవితాంతం బానిసత్వం కంటే ఒకసారి చచ్చిపోవడం మంచిది కదా. మహా అయితే రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేస్తారు, చేయని. అక్కడ మనుషులు ఉన్నారు కదా, అది గిరిజన ప్రాంతమైన మనుషులు ఉన్నారు కదా, ఓ 6 నెలల్లో మళ్ళీ వస్తాము. అంతేగాని దుర్మార్గానికి అహంకారానికి తల ఉంచుతామా? ఇట్ ఇస్ ఇట్ ఐఏఎస్, ఇట్ ఇస్ ఇట్ ఐపీఎస్? నా సూటి ప్రశ్న. దయచేసి అర్థం చేసుకోండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం చేయవలసింది అడ్మినిస్ట్రేషన్ ఉండే ఒక నాయకుడు కాదండి. మనం దండాలు పెట్టాల్సింది ధర్మానికి. ఏం చేస్తారు? మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే ఏం చేయలేరండి. ఈ మంత్రులు నాయకులు వీళ్ళందరూ 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు కూడా ఉంటారని ఈ రోజుల్లో చెప్పలేము. ఐఏఎస్ అధికారి 30 ఏళ్ళు సర్వీసులో ఉంటాడు, ఆయన ఏమిటండి భయపడేది? మనస్సులో ఉండాలి ధైర్యం, మనస్సులో ఉండాలి. అది కోర్సుల్లో పుస్తకాల్లో ఉండదు. విదురుడు గొప్ప ఐఏఎస్ అధికారి. ధృతరాష్ట్రుడు చెప్పిన మాట వినకపోతే వెంటనే నేను పాండవుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటే నయం, కాస్త మంచి మాట చెప్తే వింటాడు ఆయన. నువ్వెందుకయ్యా పని లేక అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోయాడమ్మా. అది విదురుడు. అందుకే మరో వ్యాసుడు అన్నారు ఆయన. అంత ధైర్యం. నీ బోర్డు ఉద్యోగం ఎవడికి కావాలి? అక్కడ నువ్వు 1,000 లక్షలు ఇస్తే మాత్రం ఈ పాటి తిండి ఇంకో చోట దొరకదా? ధర్మం చెబితే వినవావు, నువ్వేం రాజువయ్యా? అందుకని కుటుంబం కోసం ఒకరిని వదిలే, గ్రామం కోసం కుటుంబం వదిలే, నగరం కోసం గ్రామాన్ని వదిలే. ఇప్పుడు అత్యద్భుతమైన వేదాంతం చెబుతున్నాడు మనందరికీ. ఆత్మార్థే పృథివీం త్యజేత్. నేనెవరు? ఈ శరీరం ఏమిటి? ఈ శరీరానికి నాకు సంబంధం ఏమిటి? మనస్సెవరు? బుద్ధెవరు? ఇంద్రియాలేమిటి? అసలు నేనెవరు అని రమణ మహర్షికి 12 ఏళ్ల వయస్సులో కలిగినట్టుగా తీవ్రమైన తపన కలిగితే తక్షణం ఈ ప్రపంచం మొత్తం వదిలేయి, అంతకన్నా గొప్ప విషయం కూడా లేదన్నాడు. ఒక్కళ్ళు కూడా చప్పట కొట్టడం చూసారా? మనకు నచ్చదండి. బాగా పాముకో బాగా అంటే మనకు వస్తుంది. వదిలేయమంటే ఎలా నచ్చుతుంది మరి?
ఊరికే అన్నానని అనుకోకుండా ఒక్కోసారి చప్పట్లు కూడా కొట్టలేనంత తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అది నిజం, అది నిజం. అది ఉంటుంది అలాగా. శ్రవణంలో అంత ఆనందం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలనే విషయం కూడా ఏం గుర్తుండదు. అది పెద్ద విషయం కాదు, ఊరికే సరదా కన్నా. కానీ ఇది ఇంత గొప్ప విషయం అండి. పిల్లలను వదిలేయడం, పెద్దలను వదిలేయడం ఇది కాదు సమస్య. ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తి కలిగినప్పుడు ఇక అగ్నికి కాష్టం చేర్చినట్టుగా దానికి జ్ఞాన కాష్టాలు చేరుస్తూ 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 అంతిమంగా పొందాల్సిందే. ఇంకేం అక్కల్లా. సంసారం లేదు, సంపాదన లేదు, గాడిద గుడ్డు లేదు, తీసే. ఎందుకంటే అది పొందలేనప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఒకటే. అందుకని ఆత్మార్థే పృథివీం త్యజేత్. అలాగా విదురుడు ఉపదేశం చేసినా సరే, 10వ ఏట చెప్పినా సరే, 16 ఏళ్ళు వచ్చినా సరే వాడు వినలేదు. ఇప్పుడు చాలా కీలకమైన అంశం ద్రౌపదీదేవి వివాహం. ఆది పర్వంలో చివరి ఘట్టం. ద్రౌపది 5గురిని ఎందుకు చేసుకుంది? అసలు ఆవిడ చేసుకుందా? ఇది పెద్ద ప్రశ్న. దీనికి ఇందాక యమధర్మరాజు విదురుడుగా పుట్టడానికి సంబంధం ఉంది. భారతంలోనే ఆది పర్వంలోనే ద్రౌపది వివాహ సందర్భంలోనే ముందు నచ్చ చెప్పవలసింది ద్రుపద మహారాజుకి. ఆ రోజుల్లో వివాహాల విషయంలో నిర్ణయం తల్లిదండ్రులు తప్పితే పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుది కాదు. వీళ్ళని అసలు మాట్లాడినిచ్చేవారు కాదు, వాళ్ళే నిర్ణయించేవారు. ద్రుపద మహారాజును ఒప్పించాలి. ఏ తండ్రి ఒప్పుకుంటాడండి తన కూతురుని 5గురికి ఇవ్వడానికి? మరి అంతకుముందు ఏమైనా జరిగిందా రామాయణ కాలంలో? ఏ పురాణాల్లో లేదే. కానీ ఆశ్చర్యకరంగా అర్జునుడు ఒక్కడే మత్స్యయంత్రాన్ని భేదించినా సరే, అర్జునుడు భేదించాడన్న విషయం తెలియగానే ఆ స్వయంవర మంటపంలో ఉన్న 5గురు పాండవులకి ద్రౌపది పట్ల ఒకే భావన కలిగింది, శృంగార భావన. ఇది భారతంలో ఉన్నదే, నేనే ఎవరిని తప్పు పట్టట్లా, ఉన్న విషయమే. ఎలా కలుగుతుంది? భేదిస్తున్నవాడు తమ్ముడని తెలుసు కదా. ధర్మరాజుకి భీముడికి కూతురు అనే భావన కలగాలి, నకుల సహదేవులకి తల్లి అనే భావన కలగాలి. 5గురికి ఎలా కలిగిందండి ఒకే భావన? వాళ్ళ మనస్సులో కలిగిన భావాలకు ఆశ్చర్యపోయారు వాళ్ళే. పోనీ ఏదో మనస్సులో గాలిబాటం అనేక భావాలు కలుగుతూ ఉంటే అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేయలేదు వాటిని. తప్పు ఏదో అనిపిస్తుంది, బహుశా అందంగా ఉండడం వల్ల అనిపించవచ్చు, వదిలే అని ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ అసలు ఆ మాట వ్యక్తం చేయలేదు. అర్జునుడికి మాత్రం మనస్సులో అనిపించింది వీరు 5గురికి సమాన భావనే కలుగుతోంది అని. ఆ మాట ఆయన అన్నా బాగుండదు. ఆ ద్రౌపదిని తీసుకెళ్ళి కుంతికి చూపించారు. భిక్ష తెచ్చాము అన్నారు. మామూలుగా ఏదో కవిత్వం మాట్లాడదు, అన్ని చోట్ల కవిత్వాలు మాట్లాడకూడదు, వాస్తవం చెప్పాలి. పెళ్లి కూతురుని తీసుకొచ్చామని ఆడవచ్చు కదా. ఇక్కడ కవిత్వం ఎందుకు లేనిపోయింది? అక్కడికి వచ్చి అర్జునుడు ఏమిట్రా అందరూ కొత్తగా కనపడుతున్నారంటే భిక్ష తెచ్చామన్నారు. ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలండి. సమాజంలో కుల సామరస్యం కోసం చెబుతున్నా. ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు పాండవులందరూ ఎక్కడున్నారో తెలుసా? వీళ్ళు సుక్షత్రియ వంశ సంజాతులు, పైగా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. బ్రాహ్మణ వర్ణం ఆ రోజుల్లో క్షత్రియ వర్ణం కంటే పెద్దది కింద లెక్క. ఈ బ్రాహ్మణులందరూ కుమ్మరాయనింటో మకాం ఉన్నారండి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. మూల భారతం చదువుకోండి. కుమ్మరాయనింట్లో మకాం ఉన్నారు. మారువేషాల్లో ఉన్నారు. ఉండదు మారువేషాలు, బ్రాహ్మణుల వేషాలు అసలే ఉండకూడదు కదా. క్షత్రియులైనా ఉండకూడదు అనుకుంటాం మనం. బ్రాహ్మణులు అయితే ఉన్నారు, కుమ్మరాయని ఇంట్లో ఉన్నారు. ద్రౌపదీదేవి కూడా కుమ్మరి ఇంట్లోనే ఒక గదిలో వీళ్ళు 5గురు ఉంటే అక్కడికే వెళ్ళింది. భర్త ఇంటికి వెళ్ళాలి. గృహప్రవేశం అంటే అదే కదా. స్థాళీపాకం అంటే కుండలో వంట వండడం. ఆ హోమం అక్కడే చేయాలి, కుమ్మరి ఇంట్లో చేశారు. ఈ కులభేదాలు ఇవాళ విపరీతంగా వ్యాపించినట్టుగా ఆ రోజుల్లో వ్యాపించాల. ఎవరి వృత్తులు వారు చేసుకున్నారు. అందరూ సమానంగానే ఆదరించి బతికారు. ఎవరింటోనూ అన్నం తినడానికి ఓ పూట ఉండడానికి సంకోచించలేదు, ఏదో పాడైపోతుందని ఆలోచించలేదు. ఇవాళ అన్నిటికీ మనం కొట్టుకుంటున్నాం. ఇక్కడ బజారు తిళ్ళన్నీ తింటూనే ఉన్నాం. వేరే కులం వాడి ఇంట్లో తింటే మాత్రం ఏదో అయిపోయింది అనుకుంటాం. ఇక్కడ హోటల్కి వెళ్ళి తిన్నాం, అక్కడ ఎవరు వండారు నాయన? అసలు ఏముండారు చూసావా? ఏముండారో చూసావా? హైదరాబాద్లో మేము ఎప్పుడు కూరగాయలు కొనే దుకాణం వాళ్ళ దగ్గర ఈ మధ్య చూసాం. నిన్నే అనుకున్నాం, మా శారద నేను బయటికి వెళ్ళి చూస్తుంటే ఆ కూరగాయల దుకాణమే ఉండేది అప్పుడు. ఇప్పుడు అక్కడ కర్రీ పాయింట్ పెట్టాడు. వెంటనే ఈవిడ అమాయకంగా నాతో అంది, మన కూరగాయల షాపు వాడు కర్రీ పాయింట్ పెట్టాడండి, బాగా డెవలప్ అయ్యాడు అన్నాడు. నేను అన్నాను వెంటనే, ఇంకా మనం డెవలప్ అవ్వమన్నాను. కూరగాయల కొట్టువాడు కర్రీ పాయింట్ పెట్టాడంటే అర్థం ఏంటండి? పెద్ద కూరగాయలు కొట్టున్నప్పుడు కూరగాయలు మిగిలిపోతే ఏం చేస్తారు? ఎవరికో దానం ఇచ్చేస్తారు, తక్కువ రేటుకి ఇచ్చేస్తారు, బయట వాళ్ళకి ఇచ్చేస్తారు, ఏదో చేస్తారు. కర్రీ పాయింట్ పెట్టాడంటే కుళ్ళిపోయిన కూరగాయలు, మిగిలిన కూరగాయలన్నీ కర్రీలో బారేస్తారు.
ఇది జరగబోతోంది గమనించు, మన షాపు వాడే కదా, ఇక నుంచి వాడి దగ్గర కొనుక్కో అన్న. ఇదే సూక్ష్మబుద్ధి అంటే, అందుకే మీరు ప్రవచనాలు చెప్తున్నారండి ఆవిడ. మరి అంతే కదా, కూరగాయల షాపు వాడు కర్రీ పాయింట్ పెట్టేమంటే సంబంధం ఏమిటి? కూర కర్రీ అనొద్దండి. ఎందుకు? ఇక నుంచి దానబుద్ధి, త్యాగబుద్ధి అన్నీ పోయాయి. ఇది వ్యాపారం మొదలైంది. ప్లస్ ముదిరిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన ములక్కాళ్ళు అన్నీ కోసి అందులో బారేస్తాడు. కాస్త మసాలా కారం ఎక్కువ వేసేస్తే నువ్వు తింటావు కదా. అందుకే వీళ్ళు బయట తెచ్చుకున్న వాళ్ళు చెందుకున్న అందరూ కల్తీ ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. వైద్యులు చెబుతున్నమాట, మా హైదరాబాదులో అయితే అదే చెబుతున్నారు. విశాఖపట్నం సంగతి నాకు తెలియదు. ఎక్కువ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కల్తీ ఆహారం వల్లనే వస్తున్నాయి. అందరూ బయట తెచ్చుకోవడమే వేళ. సొంత మేనమామ ఇంటికి వచ్చినా సరే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు లేరండి. క్యాటరింగ్, కర్రీ పాయింట్. వచ్చిన మేనమామ సావాలి ఇక్కడ. ఇది పరిస్థితి. ఈవేళ ఇంతలా వ్యాపించింది ఇది. ఆవేళ మాత్రం ఆ పరిమితిని పాటించేవారు కాబట్టి ఎవరింట్లోనో ఓ నెలలు ఉంటే భోజనం చేసేవారు, మకా ఉండేవారు. ఆ భేదాలు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ భిక్ష తెచ్చాము అనగానే మామూలే కదా నాయన, 5 సమానంగా పంచుకోండి. కొంపలంటుకు పోయే అనుకున్నా. 5 సమానంగా పంచుకోండి, వాడు తెచ్చిందేమో భార్యని, ఎలా పంచుకుంటారు అనేసరికి ధర్మరాజు వీళ్ళందరూ సంకటంలో పడ్డారు. అప్పుడు వాళ్ళకి అనిపించింది, అమ్మ నోట కూడా ఈ మాట వచ్చింది, మన మనస్సులో వేరే భావాలు కలిగాయి, ఇది వ్యక్తం చేస్తే బాగుండదు, ఎలాగిది, ఎందుకు అనిపిస్తుంది అసలు ఇలాగా? అప్పుడు వాడు సరిగ్గా ఇటువంటి బుద్ధి కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే గురువునామాశ్రయం, గురువులను ఆశ్రయించాలి. వ్యాసుడిని ఆశ్రయించారు. వ్యాస మహర్షి, మేము నిజాయితీగా చెబుతున్నాం, మాకు ఇలా అనిపిస్తోంది, మా అమ్మ కూడా అలా అంది, ఈ విషయం ఏమిటి అని. లేదయ్యా దీనికి విశేషం ఉంది, ఖచ్చితంగా మీరు రండి. ఆయన ముందు పాండవులకి చెప్పి తర్వాత వ్యాసుడు, సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు, ఆయనకి ఎవరు వేరే చెప్పక్కల. కృష్ణార్జునులు మొట్టమొదట కలిసిందే ద్రౌపదీ స్వయంవర సందర్భంలో. అందుకని కృష్ణుడు, వ్యాసుడు కలిసి వెళ్ళి ద్రౌపదుడికి చెప్పి ఒప్పించారు. ఆ విషయం ఏమిటయ్యా, విదురుడు యమధర్మరాజు పుట్టిన వెంటనే యమలోకం కొంతకాలం ఖాళీగా ఉంది. విదురుడికి ధర్మరాజుకి వయోభేదం కూడా చాలా ఉంది. ధృతరాష్ట్రుడు తమ్ముడు కదా విదురుడు. ధర్మరాజు అంటే పాండురాజు కుమారుడు, చాలా భేదం కూడా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సమయంలో ఆ పని చేసేవాళ్ళు ఎవరూ లేక ఆశ్చర్యకరంగా మానవలోకంలో మరణాలు ఆగిపోయాయి. ఒక్కొక్కడు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికేస్తున్నాడు. ఎందుకంటే డ్యూటీ చేసేవాళ్ళు లేడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ సమీపంలో లేకపోతే దొంగతనాలు ఎక్కువతాయి. అంతేకాదు విదురుడుగా పుట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత యమధర్మరాజు మళ్ళీ మానవ జన్మ ఎత్తుతున్నాను, అందున దాసీపుత్రుడిగా పుడుతున్నాను, నాకు మళ్ళీ బ్రహ్మజ్ఞానం ఎలాగా, నా లోకానికి రావడం ఎలాగా ఆయన భావించి, అంతకుముందే మాండవ్యుడు శాపం ఇచ్చింది వేరే కాలం కాబట్టి శాపం ఇచ్చింది మొదలైన ఆ పీఠానికి రాజీనామా చేసి మనస్తాపం కూడా కలిగి ఒక యజ్ఞం చేశాడు మనశ్శాంతి కోసం. ఆ యజ్ఞానంతరం ఆయన మళ్ళీ విదురుడుగా పుట్టాడు. తర్వాత ధర్మరాజు పుట్టాడు. ఆ యజ్ఞ సమయంలో సుమారుగా 300-400 ఏళ్ల పర్యంతం మానవ సమాజంలో మరణాలు లేవు, యమధర్మరాజు లేని కారణంగా. అప్పుడు అందరూ దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళారు. మానవ సమాజంలో మరణాలు లేకపోయేసరికి ఏమైంది, వీళ్ళు అమరులయ్యారు, వాళ్ళు అమరులయ్యారు. ఇగో ఎక్కడైనా ఒకటేనమ్మా అహంకారం. దేవతలు కదా అని మంచివాళ్ళు అనుకోకండి, వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్థాయిలో ఉంటాయి. వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మానవులు అమరులే, మేము అమరులే, ఇంకా మా తేడా ఏమిటన్నారు. ఇదే దేవత్వం అంటే. ఇంతకంటే ఎలా ఈ దిక్కుమాలిన స్వర్గం మనకు అక్కర్లేదు. అక్కడికి వెళ్ళినా కానీ మన పెంట మనకి తప్పదు. వైకుంఠానికి వెళ్ళినా సరే నేను ముందు అని కొట్టుకుంటున్నావు. నువ్వు విజయవాడ బస్ స్టాండ్ అయ్యో, నీకు వైకుంఠం ఎందుకు ఇక్కడ? ఇదంతా నిజంగా ఆయన మీద ఉండే గౌరవం కాదు, మన ప్రాధాన్యం. ఈ ప్రాధాన్యాలు నువ్వు కోరుకుంటే వైకుంఠం ఎందుకయ్యా, పని లేక విజయవాడ బస్ స్టాండ్లో కూర్చో. అన్ని ప్రాధాన్యాలు వదిలేసి అద్వైత జ్ఞానం పొందగలిగితేనే స్వర్గంలోనో వైకుంఠంలోనో కైలాసంలోనో సుఖంగా ఉంటాం. కానీ ఈ అజ్ఞానంలోనే ఉండేటప్పుడు ఎందుకండి, పని లేక వదిలేయచ్చు కదా విషయాన్ని. వదలలేవండి. అంచేది వదలవలసింది మానసికంగా రాగద్వేషాలని, వేరే వాటిని కాదు. ఆ వదలడం కోసమే యమధర్మరాజు యజ్ఞం చేశాడు. అది 100 ఏళ్ళు సాగింది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ అమరత్వం వచ్చేసరికి దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన అన్నారు, కంగారు పడకండి, యమధర్మరాజు యజ్ఞం చేసే చోటికి మీరు వెళ్ళి యమధర్మరాజు తేజస్సుని, శరీరాన్ని కాదు 2 భాగాలు చేయండి మీ దేవత్వాన్ని ఉపయోగించి. ఒక భాగం ఇక్కడ పని నడిపిస్తుంది, ఒక భాగం ఆ యజ్ఞంలో ఉంటుంది, మీరు కంగారు పడకండి అన్నారు. ఆ ప్రకారం దేవతలు వెడుతూ ఒక భాగాన్ని తేజస్సు ఖండిస్తే ఆ తేజస్సు ఇక్కడ వ్యాపించింది.
అది విదురుడుగా పుట్టింది. ఇక మిగిలినటువంటి భాగం భౌతికంగా అక్కడ యజ్ఞం చేస్తోంది, పితృలోకంలో లేదు, గమనించాలి. అప్పుడు ఇన్ఛార్జ్ యముడుగా ధర్ముడు ఉన్నాడు. ఆ ధర్ముడు ఇన్ఛార్జ్ యముడుగా ఉన్నప్పుడే కుంతీదేవి ఇక్కడ తపస్సు చేసింది. ఆవిడకి యముడు ఉన్నాడో ధర్ముడు ఉన్నాడో ఇన్ఛార్జ్ ఉన్నాడో ఎవరూ తెలియదు. పితృదేవతల అనుగ్రహం కోసం చేసింది. కాబట్టి ఆ స్థానంలో ఎవరు ఉంటే వారు అనుగ్రహించారు. అది కేవలం అనుగ్రహం. పొరపాటును కూడా కుంతీదేవి వాయుదేవుడితో యమధర్మరాజుతో లేకపోతే ఇంద్రుడితో సంగమించింది అనుకోకుండా అంతకంటే పాపం ఇంకోట్లేదు. అది కేవలం దేవతల సంకల్పం, అనుగ్రహం మాత్రం చేత సంతానం కలుగుతారు. ఇప్పటికి మన దగ్గర కొన్ని క్షేత్రాలు లేవండి, సంతానం లేవని మొక్కుకుంటే కలగడం లేదండి. దేవుని అనుగ్రహమా ఇంకేమన్నా మీరు వేరే చెప్పాలి ఏమన్నా? ఇది ఇలా శిలా విగ్రహం రూపంలో జరిగినప్పుడు నిజంగా దేవతలకు జరగవా? వాళ్ళ సంకల్పం మాత్రం అంతే. వాళ్ళు ఎవరికి సమాగమాలు ఉండవు. వాయుదేవుని యొక్క కుమారుడుగా హనుమంతుడు జన్మించారంటే అర్థం మహాబలుడైన కుమారుడు కావాలి అని అంజనాదేవి కోరుకుంది. ఎందుకు కోరుకుంది? పూర్వజన్మలో ఆవిడ పుంజిక స్థల అనే అప్సరస. ఆ అప్సరసని రావణాసురుడు మానభంగం చేశాడు. ఆవిడ స్త్రీగా అబలగా ఏం చెయ్యలేకపోయింది. నిన్ను జన్మలెత్తేనా సాధిస్తాన్రా అని తపస్సు చేసింది. ఆ పుంజిక స్థలే మళ్ళీ అంజనాదేవిగా పుట్టింది. రావణాసురుణ్ణి చంపడానికి సాయపడాలి అంటే మహాబలుడైన కుమారుడు కావాలి. అందుకని మహాబలుడు అంశ కావాలి అని వాయుదేవుడిని ఆవిడ స్తోత్రం చేసింది. వాయువు అనుగ్రహం వల్ల హనుమంతుడు జన్మించాడు. ఎంత పరాక్రమవంతుడో అందరికీ తెలుసు. ఇది దేవతల అనుగ్రహం, భౌతికమైన సంగమం కాదు. మనకు మళ్ళీ అలా అర్థం చేసుకోకూడదు. అలాగా ధర్ముని యొక్క సంతానంగా ఈయన పుట్టాడు. సరే, అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఆ యమధర్మరాజు యజ్ఞం దగ్గరికి వీళ్ళు వెళ్ళే సమయంలో అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో కమలాలు ఉన్నాయి. ఆ కమలాల మధ్యలో ఒక స్త్రీ ఉండి ఏడుస్తుంది. ఆవిడ కంటి నుంచి రాలిన ప్రతి నీటి బొట్టు ఒక కమలంగా మారుతుంది. మూల భారతంలో ఆసక్తిగా ఉంటుంది ఈ కథ. వ్యాసుడు ద్రౌపదుడికి చెబుతాడు, మీ అమ్మాయి పూర్వజన్మ వృత్తాంతం ఇదయ్యా అని. ఈవిడెవరు అంటూ ఉంటే ఈవిడ విచిత్రంగా ఉండి దేవతలు ఒడ్డున ఉండి చూస్తూ ఉంటారు. ఆవిడ ఏడుస్తోంది. ఎందుకంటే తనకి వివాహం కావట్లేదు అని ఏడుస్తోంది. ఇంద్రుడి గురించి ఏడుస్తోంది ఆవిడ. ఇంద్రుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ నీకు ఎందుకు వివాహం కావట్లేదమ్మా అంటాడు. నాకు బొల్లి మచ్చలు ఉన్నాయి శరీరం అంతా, అందుకని నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు, ఈ చర్మ వ్యాధిని పోగొట్టవయ్యా అని అడుగుతారు. అప్పుడు సరిగ్గా ఇంద్రుడు తాను ప్రయాణించే రథం ఉంటుంది, దానికి కాడి ఉంటుంది కదా, ఎడ్ల బండి కాడిలా ఇలా పొడుగ్గా, ఆ కాడి రంధ్రంలోంచి బంగారపు నీరు కురిపిస్తాడు. ఆ బంగారపు నీరు ఈవిడ చర్మం మీద పడగానే ఆ చర్మ వ్యాధి పోతుంది. ఆవిడకి పెళ్లికి యోగ్యురాలు అవుతుంది. దీనికి ప్రత్యేకగానే ఎప్పటికీ మన వివాహాల్లో పెళ్లి కూతురు శిరస్సు మీద బండి కాడి పెట్టి ఒక రంధ్రంలోంచి మంగళసూత్రం వేలాడదీసి దాని మించి నీరు పోస్తారమ్మా. ఖచ్చితంగా భారతీయ ఆచారం అంత గొప్ప. అక్కడ సరిగ్గా చదివే మంత్రం అపాలా అనుగ్రహం కరోతు అంటుంది. అపాలాదేవి మిమ్మల్ని అనుగ్రహించును గాక. ఆ కమలాల మధ్యలో చెరువులో నిలబడిన స్త్రీ పేరు అపాల. ఆవిడ ద్రౌపదీదేవి పూర్వజన్మ. ఈ అపాలకి ముందు ఇంకో జన్మ ఉంది ఆశ్చర్యకరంగా. అప్పుడు మౌద్గల్య మహర్షి భార్య. ఆ అపాలగా ఆవిడ పుట్టడానికి ముందు మౌద్గల్య మహర్షి భార్య. ఆ మహర్షి కుష్ఠురోగి. అయినా భార్య ఆయన్ని చాలా భక్తిగా సేవించింది. నా ధర్మం నా ధర్మమే, నువ్వు ఏ భోగానికి యోగ్యుడు కాకపోవచ్చు, సంతానం కూడా కలక్కపోవచ్చు, అయినా నన్ను నీకిచ్చి మా నాన్నగారు వివాహం చేశారు, నా ధర్మం నేను చెయ్యాలి అని ఎంత సేవ చేసింది అంటే, ఆయన పరీక్ష కోసం మహాతపస్వి, కావాలంటే రోగం పోగొట్టుకోగలడు. ఆయన పూర్వజన్మ పాపం ఏదో ఉంది, అది ఆ రూపంలో అనుభవించేస్తే పోతుంది కదా, దీనికి తపస్సు ఎందుకు అని భయంకరమైన రోగాన్ని భరించాడు ఆయన. ఈవిడ్ని పరీక్ష చేయడం కోసం ఆయన కుష్ఠరోగంతో ఉండి వేళ్ళన్నీ పుచ్చులు పడిపోయి ఉంటే ఆవిడ అన్నం తినిపిస్తూ ఉంటే ఓ వేలు ఊడిపోయి కంచంలో పడిందండి. ఆ స్థితిలో కూడా అక్కడి నుంచి లేవకుండా ఆవిడ ఆయనకు అన్నం తినిపిస్తే ఆయన దివ్య తేజస్సుతో ఆవిడని ఆశీర్వదించి, నీకు నేను ఏం చేశానని నాకింత సేవ చేస్తున్నావు, అసలు ఇలా ఏ స్త్రీ అయినా ఉంటుందా లోకంలో, ఎవరు నువ్వు, నాకేం సంబంధం, ఎందుకింత సేవ చేస్తు, నాకు అవన్నీ తెలియదండి, మా నాన్నగారు మీకు ఇచ్చి పెళ్లి చేశారు, అందుకే నేను ఈ సేవ చేస్తున్నా. ఆ స్త్రీకి నమస్కారం అమ్మా, అమ్మాయికి నమస్కారం. వివాహాలు నిలబడాలంటే ఇలా ఆలోచించాలి స్త్రీ పురుషులిద్దరూ కూడా. నాకు వివాహం చేశాడు, ఇంతే ధర్మం, అంతే. ఎలాంటి వాడైనా కానీ, ఎలాంటి అమ్మాయి అయినా కానీ. అనారోగ్యం వచ్చినంత మాత్రాన్ని విసుక్కుంటే ఇంకా భార్య ఏమిటి, ఇంకా భర్త ఏమిటండి? అంత రోగాన్ని భరించింది ఆవిడ. అప్పుడు ఆ మహర్షి తాను శరీరాన్ని చాలిస్తూ, నీకేం కావాలో కోరుకో, నా తపశ్శక్తితో నేను ఏదైనా ఇస్తాను, కావాలని భరించాను ఈ రోగాన్ని ఇదంతసేపు అంటే, నాకు నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెబుతానయ్యా, పెళ్ళయింది కానీ నాకు కామవాంఛలేమీ తీరలేదు కదా, నీతోనే సమస్త భోగాలు నాకు అనుభవించాలనుంది.
తప్పకుండా ఆయన 5 రూపాలు ధరించి 5 రూపాలలో ఆవిడ్ని సంతృప్తిపరిచాడు. ఆ 5 రూపాల అంశ తర్వాత పాండవుల్లో ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించిందయ్యా? ఈవిడ ఇక్కడ మౌద్గల్య మహర్షి భార్యగా పుట్టి తర్వాత అపాలగా పుట్టిందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈవిడ భర్త గురించి నాకు పెళ్ళవట్లేదు అని తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలంటే భర్త 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 అని 5 సార్లు అడిగింది ఆవిడ. వెనకాల కథ వేరే ఉంది, శివుడు సంకల్పం వేరే ఉంది. 5గురికి ఒక ఆవిడ భర్త కావాలి. అనుకోకుండా ఈవిడ నోట ఆ మాట వచ్చి తథాస్తు అన్నాడు శివుడు. వెంటనే ఆవిడ సవరించుకొని 5గురు నిన్ను పెళ్లి చేసుకుంటారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా ఘోరం, నేను ఏదో కంగారులో అన్నాను. ఇంటికి వచ్చిన కుర్రాడు అమ్మ స్కూల్లో ఏం జరిగింది అంటే 2 అమ్మలు ఉన్నట్ట అని అడిగింది. మరి ఇంటికి వచ్చిన కుర్రాడు స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఈవేళ మా బడిలో ఏం జరిగిందంటే 2 అమ్మలు ఉన్నారు అక్కడ. అంతే కదా లాంగ్వేజ్. కానీ వరాలు శాపాల్లో ఎప్పుడు లాంగ్వేజ్ చాలా ముఖ్యం అండి. శివుడు దాన్ని పట్టుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనకు ప్రణాళిక ఉంది, అంతకుముందు ఒక కథ ఉంది, అది కూడా చెబుతా. ఆ కథ నడవాలి అంటే ఒక ఘటన రచించాలి. ఎవడో ఏదో పొరపాటు చేయాలి, దాన్ని గీతకి ఇచ్చేసాడు ఆయన, అండర్లైన్ అంతే. నువ్వు అన్నవా ఇస్తారు కొంచెం నాకు వద్దు మర్రో లోకంలో నేను అప్రతిష్ట పాలైపోతా. నా మాట వినవమ్మా, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు అనుభవించే ఓ పని అయిపోతుంది. అన్నావు కదా 5గురు నీకు భర్తలు అవుతారు, కంగారు పడకు, ఇక్కడే ఉండు, నీకు శరీరానికి రోగం ఉంది కదా, ఇంద్రుడిని ప్రార్థించాడు. ఇంద్రుడిని ప్రార్థించాడు, ఆయన బంగారపు నీరు కురిపించాడు, ఆ రోగం తగ్గింది. అప్పుడు మిగిలిన దేవతలందరూ యముడు యజ్ఞం కోసం యముడిని శాంతపరచడానికి పెడుతున్నారు కదా. ఈ స్త్రీ నేను చూపిస్తాను యముడిని రమ్మంది. వెళ్ళారు, హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ ఒక యువతి యువకుడు చదరంగం ఆడుకుంటున్నారు కూర్చొని. వాడు సాక్షాత్తు శివపార్వతులు, కేవలం యువతి యువకుల వేషాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఇందులో ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆయన దేవేంద్రుడు కదా, ఆయన గర్వం ఎక్కువ కదా, స్వర్గాధిపతి. ఎవరెక్కడ నా రాజ్యంలో ఎవరూ పేకాడడానికి వీల్లేదు. అటువంటి వాడు ఇక్కడ రాజు అయితే బాగుండే, ఎంత బాగుండేది. నా రాజ్యంలో ఎవరో పేకాడడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఏదో అక్షక్రీడ ఆడుతున్నారు, యువతి యువకులు పని ఏం లేదా, చదువుకోవడం మానేశాడు. వెంటనే యువక రూపంలో ఉన్న శివుడు నీలాంటి వాళ్ళు 4 అయ్యారు ఇక్కడ, నువ్వేం చేయలేవు బో అన్నాడు వాడిని రెచ్చగొట్టడానికి. 4 అవడం నేను ఏదైనా చేస్తా అని యువవేషంలో ఉన్న శివుణ్ణి కొట్టడానికి వచ్చాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఈ వెనకాల ఆవిడంది, ఆయన ఎవరో మీకు తెలియదు, అందుకే వెర్రి వేషాలు వేస్తున్నారు, వేయకుండా ఆయన చెప్పినట్టు వినండి, ఆయన శివుడని ఇవిడికి తెలుసు. అప్పుడు శివుడు మళ్ళీ ఈ అమ్మాయిని పిలిపించి ఆ ఇంద్రుడిని పైకి లేపమని తన తపశ్శక్తితో పైకి లేపి, నీలాంటి వాడు 4 పరాభవానికి గురయ్యారు, కావాలంటే ఆ కొండ గుహలో ఉన్నారు చూడమన్నాడు. ఈ ఇంద్రుడు లాంటి వాళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు 4 ఉన్నారు అక్కడ. ఈయన కొండ గుహకు ఉండే రాయి తొలగించుకుని లోపలికి వెడితే 4 అక్కడే ఉన్నారు. మీ పేర్లు ఏమిటి అని అడిగారు. విశ్వధామ, విశ్వభుక్, భూతధామ, శిబి, శాంతి, వైజయంతి, తేజస్వి అని 5 పేర్లు చెప్పారు. విశ్వభుక్, భూతధామ, శిబి, తేజస్వి, శాంతి. మా 5గురు పేర్లు ఇవి. 4 పేర్లు చెప్పారు. అందులో మధ్యవాడు తేజస్వి, ఆ పేరు తప్ప 4 పేర్లు చెప్పారు. చూడగానే మీరెవరు అన్నారు. మేము నీలాగే ఇంద్రులన్నైనా పూర్వకాలంలో పరిపాలించాను, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో, మమ్మల్ని శివుడు ఎలా చేశాడు, మాకు తోడొచ్చావుదా, 5గురు కూర్చొని పేకాడుకుందామని. అప్పటికి ఇంద్రుడికి బుద్ధొచ్చి శివుడు కాళ్ళ మీద పడితే, మీరు 5గురు ఈ అపాలకి భర్తగా పుట్టండి అన్నాడు. ఈ అపాల ద్రౌపదిగా పుట్టింది, ఆ 5గురు పాండవులుగా పుట్టారు. ఈ మొత్తం 3 జన్మలకు ముందు ఇంకో జన్మ ఉందండి ఆవిడకి. ద్రౌపది, అంతకంటే ముందు అపాల, అంతకంటే ముందు మౌద్గల్య మహర్షి భార్య, అంతకంటే ముందు జన్మ ఆశ్చర్యకరంగా నలదమయంతుల కుమార్తె ఇంద్రసేన ఈవిడే. నలదమయంతుల కుమార్తె ఇంద్రసేన ద్రౌపదీదేవి. అందుకే నన్నయ్య గారు భారతంలో అక్కడక్కడ నారాయణి నారాయణి అని ప్రయోగిస్తాడు. పరిశోధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ద్రౌపదిని నారాయణి అని ఎలా అంటారండి? నలుని కుమార్తె కాబట్టి నారాయణి అన్నారు. నలదమయంతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, అందరికీ తెలుసు. వాళ్ళు అడవులకు వెళ్ళేటప్పుడు ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే వీళ్ళిద్దరిని పుట్టింట్లో పెట్టింది దమయంతి, అంతే కదా. వాళ్ళు అడవులకు వెళ్ళారు. ఆ ఇంద్రసేన తర్వాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, తర్వాత జన్మలో అపాల, తర్వాత జన్మలో ద్రౌపది. అందువల్ల ఈ జన్మకు నువ్వు 5గురిని భరించక తప్పదు ద్రౌపది. అందుకని అయ్యా ద్రౌపదిని అగ్నిశిఖరలోంచి నీ ఇంట్లో పుట్టింది కాబట్టి నువ్వు 5గురికి ఇవ్వక తప్పదయ్యా అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఈ జన్మతో ఈ గొడవ ఏదో వదిలిపోతుందయ్యా, వదిలించేయండి, దీనికి వెనకాల చాలా ప్రణాళిక ఉందినైనా, ఈవిడ పుట్టకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగే అవకాశాలు లేవు, మామూలు సౌందర్యం కాదది, అనేక రకాల పరిణామాలు జరగాలి, ఒక పెద్ద ప్రణాళికలో ఇవన్నీ భాగంగా నడుస్తున్నాయి, మీరు భరించండి, ఈ జన్మకి తప్పదు అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ద్రౌపదులకి నచ్చ చెబితే అసలు అంతటా ఆవిడ, పైగా శశీదేవి అంశ కూడా, ఇంద్రుడు పుట్టాడు కాబట్టి శశీదేవి పుట్టింది. శశీదేవి
సతీదేవి అంశ, ఇంద్రసేన అంశ, అపాల అంశ, మౌద్గల్య మహర్షి భార్య అంశ, ఇన్ని కలిసి ద్రౌపదీదేవి జన్మించిందమ్మా. ఆవిడ మహాసాధ్వి, నిస్సందేహంగా మహాసాధ్వి. ఆ లోకంలో ఎక్కడా జరిగింది, ఆ యుగంలో ఆ కాలంలో మాత్రమే ఎందుకు జరిగిందంటే ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు. దాన్ని ఎప్పుడూ మనం ఆదర్శంగా తీసుకోకూడదు. భార్య కాకుండా నలుగురితో సంబంధం ఉండగానే వాడిని ఏదో రసికుడు అంటే పర్వాలేదు, వాడు కొంచెం శ్రీకృష్ణుడు టైపు. శ్రీకృష్ణుడు ఇందుకు దొరికాడా నీకు? ఆయనలో ఈ విధమైన భగవద్గీత చెప్పమను, ఆయనలో గోవర్ధనం ఎత్తమను, విధం మట్టి తట్టు ఎత్తలేడు వీడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ వేరే సంబంధాలు ఉండేసరికి శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. ఎవడైనా పేకాడితే ధర్మరాజు టైపు, ధర్మరాజు పేకాడటం ఒకటే చేశాడు, ఇంకేం చేయలేదా? ఇవి కాదండి మనం చేయవలసిన వ్యాఖ్యానాలు. ఆ రకంగా పంచభర్తృకు అయింది ఆవిడ. అది పంచభర్తృకు కావడానికి ప్రధానమైనటువంటి ఘట్టం కాండవ దహనం. ద్రౌపది వివాహం అయిన తర్వాత కృష్ణార్జునులు వెళ్ళి కాండవ వనాన్ని దహిస్తారు. ఈ కాండవ వన దహన కర్మ ఫలం అర్జునుడు యుద్ధం చివరిలో అనుభవించాడు. కాండవ వన దహనం పుణ్యకర్మ కాదు, పాపకర్మ కాదు, అది కేవలం కర్మ అంతే, ఒక పని. దాంట్లో పుణ్యము ఉంది, పాపము ఉంది. ఎవరైనా మన ఒక పని చేయడానికి ఎప్పుడైనా అంగీకరిస్తే ఓవర్ యాక్షన్లు చేయకూడదు, చేయవలసినంతే చెయ్యాలి. అగ్నిదేవుడు అర్జునుడిని కోరింది ఏమిటి అంటే, నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా, నిజానికి ఇదంతా పర్యావరణానికి సంబంధించిన విషయం, ఇది అదంతా వైజ్ఞానికం, అక్కడ పెట్టండి. ధర్మం గురించి మనం చెప్పుకుంటాం. నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా, దానికి ఔషధులు కావాలి, అవన్నీ కాండవ వనంలో ఉన్నాయి, అందుకని నేను దహిస్తున్నాను. ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు, ఎందుకంటే ఈ వనం ఆయనది, పైగా ఆయన స్నేహితుడు తక్షకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని కాపాడడానికి చేస్తున్నాడు. నువ్వేదైనా నాకు సాయం చేయగలవంట. ఇంద్రుడు కానీ విష్ణువు కానీ నాకు అనవసరం, నేను కాపాడుతాను అన్నాడు. క్షత్రియుడు కదా, పౌరుషం ఎక్కువ. ముందు మాట ఇచ్చాక తర్వాత ఆలోచిస్తారు క్షత్రియ పరిషత్తు వారు. ముందు మాట ఇచ్చేస్తారు, తర్వాత అనవసరంగా ఇచ్చావు, ఇంకా ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మాట ఇచ్చేయకూడదు. అక్కడ రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం అని ఇందుకే జరిగాయి. గవిభాఖ్యానం డబ్బా మాట ఇచ్చాడు, ఇచ్చేసాం అమ్మాయి 10 ఎకరాలు అమ్మాయి, ఏం చేస్తావు? తొందరపడి అలా ఇచ్చేయకూడదండి. ఇక్కడ అర్జునుడు అంతేగా, మన క్షత్రియుడు కదా, ఆయన వచ్చి ఏదో దండం అడగగానే అగ్నిదేవుడు అని అడిగాడు. ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళినవాడు. ఇదంతా ఆయన అడగలేదండి. వాన కురవకుండా నువ్వు బాబు మిగిలిన సంగతి నేను చూసుకుంటానంటే ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళను. ఇంత పౌరు ఇదే అహం అంటారు. పనిచేసేటప్పుడు అహంకార మమకారాలు రెండూ లేకుండా చెయ్యాలి. భగవద్గీతలో చెప్పిందంతా అదే. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఆ పనితో మనకి సాంగత్యం ఉండద్దు. అనహంవాది, నేను చేశాను అని ఎప్పుడూ మాట్లాడద్దు. ధృతి ఉత్సాహ సమన్విత, అలాగనే దాన్ని మానేయద్దు. ధైర్యంతో చేయాలి, ఉత్సాహంగానూ చేయాలి. అంతే. అటువంటిప్పుడు సిద్ధ్యోర్ నిర్వికారక, ఆ పనికి ఫలితం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సిద్ధిస్తే సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. పని చేసేవా లేదా? ఎప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలండి. ఇవాళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే, పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు. తయారవడమే ముఖ్యమండి. ఇవాళ పత్రికల్లో మీరు చూస్తుంటారు, 13,000 పైన ఒక పోస్టుకి 100 దరఖాస్తులు వచ్చాయమ్మా. 17,000 పోస్టులు ఎన్నో ఉన్నాయట, 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎంతమందికి వస్తాయండి ఉద్యోగాలు? కానీ ఎప్పుడు కుర్రాడు అమ్మాయి బాధపడాలి అంటే ప్రయత్నం చేయకపోతే, ఉద్యోగం రాకపోతే కాదు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, బతుకు మానేస్తామా? మనమేమనుకుంటామంటే అది రాకపోతే ఎందుకు ఈ ప్రయత్నం అంతా పని లేక, అదేం కుదరదండి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలమ్మా. 20 ఏళ్లుగా నేను ఆధ్యాత్మికతకు హేతువాదాన్ని జోడించి ఖచ్చితంగా లాజిక్ మన పురాణాల్లో ఉన్నది లాజిక్, మ్యాజిక్ కాదు అని తార్కికంగా బోధిస్తూ ఉంటే ఇవాళ యువతరం నా బోధనలను అనుసరిస్తున్నారు. ఇందాక కూడా రాజుగారు నేను విమానాశ్రయం చూస్తుంటే బండి మీద వెళ్ళేవాళ్ళు ఇద్దరు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇద్దరు కుర్రాళ్ళే. ముందు డ్రైవింగ్ మర్చిపోతారేమో అనిపించింది. వాడికి ఎవడు చెప్పాడండి నాకు దండం పెట్టమని? పైగా నేను కనిపించిందంతా ఆ కారు అద్దాల్లోంచి ఇంత మొహంగా ఏర్పడింది. గురుగారు అని అడిగితే 25 ఏళ్ళు కూడా ఉండవమ్మా. మరి 20 ఏళ్ల క్రితం నాకు ఇంత నమ్మకం లేదు, 5 ఏళ్ల క్రితం కూడా నాకు నమ్మకం లేదు. కానీ జరిగిందే. ఎప్పుడు మంచి మనం చేస్తే అది వృధా పోదు, ఎంత చేసినా వృధా పోదు, ఏమాత్రం చేసినా సరే.
అది కాలంలో ఫలిస్తుంది. దాన్ని ఫలించడానికి టెంక నాటగానే మామిడి చెట్టు రావాలంటే అలాగా మ్యాజిక్కా? మనం ప్రయత్నం చేయకపోతే బాధపడాలి. ఇతరుల విమర్శలకు నేను ఇలా తార్కికంగానే చెప్పినందుకు సామాజిక వ్యాఖ్య చేస్తుంటే అన్నారమ్మా, సాటి వాళ్ళు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, పండితులు అన్నారు, పడ్డాను. నా ఇల్లాలు నన్ను ఓదార్చింది. మీరు చేస్తున్నది మంచి పని, మీరు మానకండి. నా ఇల్లాలు నన్ను ఓదార్చిందమ్మా. నిజంగా నాకు తల్లి లాంటిది మా శారద. నన్ను ఓదార్చింది ఆవిడ. మీరు చేసేది మంచి పని అండి, వాడవడం అంటే మీకేంది? అన్నీ ఆధునికంగా అన్వయించాలా, అన్ని జీవితానికి చెప్పాలా, ఇందులో జోకులు వేయాలా, పురాణం అంటే పురాణంలాగే ఉండాలి, రకరకాలు మాట్లాడారా మా పోటీకి తట్టుకోలేక. నేను ఏం మానలా. ఎలా చెబితే యువతరానికి నచ్చుతుందో నాకు తెలుసు, ఎలా చెబితే జనానికి ఉపయోగపడుతుందా అని నేను ఆలోచించాను తప్ప నాకు సన్మానాలు జరుగుతాయని ఆలోచించాలా. కానీ ఈవేళ ఉపయోగపడుతోంది. నాకు జాతీయ స్థాయిలో సన్మానం జరిగిందమ్మా. అమ్మవారి దయ. నేనేమైనా అడిగానా, పెట్టానా? వారెవరన్నా నాకు తెలుసా? మన పని మనం చేస్తే ఎవరు తీసుకెళ్లాలో వాళ్ళు తీసుకెళ్తారు ఖచ్చితంగా. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు, న్యాయాధికారి పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళందరికీ మన ప్రవచనాలు నచ్చి ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు. మనం ఎవరిని అడగలేదు. రావాల్సింది వచ్చింది. 25వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే వరకు నాకు తెలియదు ఇది నేను గిల్లుకున్నా ఓసారి నాకే వచ్చింది అని. ఎందుకంటే మనం విమర్శ చేస్తాం కానీ ఎవరిని పోగడం కదా, ఎవడొస్తాడు మనకే? పారితోషికం ఇవ్వడమే ఎక్కువ, పద్మశ్రీ ఎవరిస్తారు? పైకి ఇస్తే ఏమంటే తిట్టినానికి ఇచ్చే డబ్బులు అంటాడు. మరి తిడతాం, మన పనేది. డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటుంటే నేనేం చేయను? తిట్టించుకోండి, డబ్బులు ఇస్తున్నా తిట్టించుకుంటున్నారు. మీరు ఇలాగే చెప్పని చెబుతున్నారు పైగా. అంటే సత్యం, నేను మీరు సమస్య కాదు అక్కడ. సత్యం ఇవాళ నీకు నచ్చకపోయినా సరే నిన్ను వెంటాడుతుంది ఖచ్చితంగా. నేను మెచ్చేలా చేస్తాను. నా స్వార్థం లేకుండా సత్యాన్ని చెబుతున్నాను కాబట్టి సత్యం నచ్చింది ఇవాళ జనానికి. సత్యాన్ని నచ్చేలా చెప్పడం కూడా నాకు తెలుసు. ఈ కళ భగవంతుడు ఇస్తాడమ్మా. వాగ్వాదిని, లలితా సహస్రంలో ఉండే మాట. వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని. వాగ్వాదిని అంటే సింహంభట్ట రామమూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు మహానుభావుడు. తన భక్తుడికి వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషనంతా అందిస్తుంది కాబట్టి అమ్మవారిని వాగ్వాదిని అన్నారమ్మ. అది ఆవిడ అందిస్తుంది, ఆవిడ చూసుకుంటే నేను నిమిత్త మాత్రం. ఇలా నిమిత్త మాత్రంగా నిర్వహిస్తే మనకు అహంకారం రాదు, మనకెప్పుడూ నిరాశ కూడా రాదు. కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనివ్వను అని ఒక తల్లి పాము పిల్ల పాము పైకెడుతుంటే ఖండించాడమ్మా. అంత పని చెయ్యాలా? అది కూడా తక్షకుడు, ఆయన తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతోంది, కడుపు కాలిపోతుంది, పొట్ట కాలిపోతుంది. కాళ్ళు చేతులు లేవు కదా, పొట్టతో పాకాలి కదా, పాము పొట్ట కాలిపోతుంది. ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు, వాడు యువరాజు కదా. అప్పుడు ఇవి రెక్కల పాములు, వాడికి రెక్కలు ఉండేవి. అమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో. ఆ తల్లి ఏమందంటే అలా కాదురా అబ్బాయి, ఎగిరితే అర్జునుడమ్మా మామూలు వాడు కాదమ్మా, నేను నిన్ను మింగేస్తాను, నోరు వరకు మింగుతాను రా, నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను, పోనీ నేను కాలిపోతాను, నువ్వు బతుకుతావురా అందమ్మా, నువ్వు బతుకు. అది తల్లి ప్రేమ. పాములకు ఉంది తల్లి ప్రేమ, మనుషులకి లేకపోతే ఎలాగండి? వాడితో వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారమ్మా, చెత్తపుట్ట పక్కన పారేసిపోతున్నారే. ఎందుకు కన్నాం, ఎందుకు పారేసాం? వీడుంటే నాకు పెళ్ళి అవుతాడు. నీ పెళ్ళి ముఖ్యమా, పుట్టిన బిడ్డ ముఖ్యమా? అంటే నీ జీవితం నీకు ముఖ్యం, పిల్లలు ఏమైపోయినా పర్వాలా. ఇటువంటి వాళ్ళకి కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా. నేను నిన్ను మింగుతాను రా, గొంతు వరకు మింగుతాను నాన్న, నేను పాకేస్తాను, ఆ మంటల్లో నేను కాలిపోతాను, నువ్వు బయటికి వెళ్ళిపోంది. అది తల్లి. అప్పుడే అప్పటి నుంచి వచ్చిన తెలుగులో కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా. ఈ మాట దీనివల్ల వచ్చిందమ్మా, కాండ ఉదాహరణ నుంచి వచ్చిందన్నమాట. బిడ్డల్ని కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే అంతటి ప్రేమకి నెలవైనది భారతదేశం, అంతటి ప్రేమకి నెలవైనది భారతీయ చరిత్ర. ఏ దేశంలో, ఏ జాతిలో, ఏ మతంలో, ఏ భాషలో ఉంటాయండి ఇటువంటి కథలు? సవాల్ చేస్తున్నాం, చూపించమనండి. ఏ మతంలో, ఏ భాషలో, ఏ దేశంలో ఉన్నాయి ఇలాంటి కథలు? ఒక్క భారతదేశంలో తప్ప పాములు, విషజీవులు, దుర్మార్గులు కూడా ఇంత ప్రేమతో వ్యవహరించారే. సన్మార్గుల గురించి వేరే చెప్పాలా? అక్కడ జరిగింది ఏమిటంటే, యువకుడు కదా తక్షకుడు. ఊరుకో అమ్మ ముసలిదానికి నువ్వు అలాగే చెబుతున్నావు. కాదు, నేను మన రెక్కలు ఉన్నాయి కదా, నేను ఎగురుతా, నువ్వు నా తోక పట్టుకో, నేను బాగా వేగంగా ఎగురుతా, ఇద్దరం వెళ్ళిపోతా. లేదురా బాబు, అర్జునుడితో పెట్టుకోవద్దంటే వెళ్ళా.
పాపం ఆ తల్లి చేసేది లేక కాలిపోతుంది వాళ్ళు, ఇప్పటికి ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని పట్టుకుంది, తోక పట్టుకుంది, పైకి ఎగురుతున్నాడు. ఎగురుతున్న అశ్వసేనుడు అండి, తక్షకుడు తమ్ముడు అతను. ఎదుర్కొన్న అశ్వసేనుడు ఒక్కడిని వదిలేయచ్చు కదండి. ఏమైంది? అంత ప్రతిజ్ఞ కట్టుబడాలా? ఏదో పిల్లపం ఎగిరింది. తక్షకుడు భార్య కొడుకు అని కూడా అంటారు, ఏదైనా సరే. అతను వెళుతుంటే వదిలేయచ్చు కదా. అర్జునుడు చూసి నన్ను తప్పించుకొని పెడతావు అని బాణం వేశాడు. అశ్వసేనుడు తోక తెగింది. తల్లి తక్షకుడు భార్య కింద పడింది. ఆవిడ చనిపోయింది. తోక తెగిన పాము అశ్వసేనుడు పగబట్టాడు. వాడు వెళ్ళి కర్ణుడు అమ్ముల పొదిలో చేరాడు. అదే నాగాస్త్రం 17వ రోజు అర్జునుడు కొంప ముంచేసింది. అంటే నువ్వు చేసిన తప్పు యుగ యుగాలు నిన్ను వెంటాడుతుంది. ఏమనుకుంటున్నావో అయిపోయింది అనుకోక, సీసీ కెమెరా లేదు కదా అనుకోక, ఎవడో చూడలేదు కదా అనుకోక, కుదరదో, అది వెంటాడి తీరుతుంది. అంత పిల్లపామును కూడా నరికేయాలా? అంత అవసరమా? వదిలేయచ్చు కదా. పోనీ ఎవరిని వదలకుండా ఉన్నాడా అంటే లేదండి. మయుడు రాక్షస శిల్పి, దేవశిల్పి కాదు. దేవశిల్పి విశ్వకర్మ మహానుభావుడు. మయుడు రాక్షస శిల్పి. ఆయన వచ్చి కాళ్ళమే పడ్డాడు. కాళ్ళమే పడ్డావు కదా వదిలేసా అంటే నీ ధర్మం ఏమైంది ఇక్కడ? ఇదే అహంకారం. నీ కాళ్ళమే పడితే వదిలేస్తావా? దాన్ని అది ఎగిరితే కొట్టేస్తావా? అంటే నీకున్న అహంకారం ఏంటంటే నాకు చెప్పేగలరు కానీ చెప్పకుండా ఎగిరితే ఎలాగ? అదే నీ అధికారం. అహంకారం అంటారు. నాకు చెప్పాకరా, నీకు చెప్పే గుర్తాడు ఎగిరివాడు. ఏదో వాడి ప్రాణం వాడు కాపాడుకుంది, ఎగిరాడు, వదిలేచ్చు కదా, నాకు చెప్పలా. ఇదే అహంకారం అంటే. అదే మయుడు దుర్మార్గుడు. అక్కడ కృష్ణుడు చెప్పాడు స్పష్టంగా, అర్జున అన్ని చోట్ల ఒకేలా ఆలోచించకూడదయ్యా, వాడు రాక్షసుడయ్యా, కొంప ముంచుతాడు, వాడిని చావని అంటే నా కాళ్ళమే పడ్డాడు బావా, అది పెద్ద ఫీలింగ్ ఇక్కడ. దీన్నే అహంకారం అంట. కరుణ అనరదాన్ని, అహంకారం అంట. నా కాళ్ళమే పడ్డాడు, ఏమైనా సరే నేను కాళ్ళమే బండి వాడిని కాపాడుతాను అంటే కర్ణుడిని కూడా కాపాడుతావా? కాపాడుకో. దుర్యోధనుని కూడా కాపాడుకో. యుద్ధం ఎందుకు? ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా కాళ్ళ మీద పడ్డం, వేళ్ల మీద పడ్డం ఏంటండి? ధర్మం అనుసరించవలసిన చోట కరుణ కూడా పనికిరాదమ్మా. కక్ష ఎలా పనికిరాదో కరుణ కూడా అలాగే పనికిరాదు. శిక్ష పడవలసింది. కాళ్ళ మీద పడిన మయుణ్ణి వదిలేస్తాడు. 1 లెక్క గుర్తుపెట్టుకోండి. అశ్వసేనుడు పొరపాటున బతికాడు. 2 లెక్క గుర్తుపెట్టుకోండి. ఇంకా 5 పెట్టెలు బతికాయి. లావుక పెట్టెలు. పావురాల్లో ఒక జాతి. తల్లి పేరు జరిత, దానికి 4 బిడ్డలు. జరితారి, సారీసృక్వ, ద్రోణ, స్తంభమిత్ర అని 4 పిల్లలు. ఆ 5 పిల్లలు పావురాలు బతికాయి. నన్నయ్య గారు మాతృదేవత అని ఆ ప్రేమంతా రాస్తాడు. అవి కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి బతికాయి. అవి బతికినట్టు అర్జునుడికి తెలియదు. తెలిస్తే వాటిని కూడా చంపేసేవాడు. సరిగ్గా మీరు గమనించండి కర్మఫలం ఎలా ఉంటుందో. 5 పెట్టెలు బతికాయి. మయుడు బతికాడు, అశ్వసేనుడు బతికాడు. ఖాండవ దహనం మొత్తం మీద బతికిన వాళ్ళు 7. కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం 18 రోజులు జరిగితే 11 అక్షౌహిణీల కౌరవ సైన్యం నాశనమైపోతే 7 అక్షౌహిణీల పాండవ సైన్యంలో అంటే సుమారుగా 7 లక్షల మందిలో బతికిన వాళ్ళు 7. మొత్తం అందరూ పోయారు. ఆ 7 ఎవరయ్యా? పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి. ఎంత విచిత్రం నిర్మాణం. కర్మఫలం ఎంత విచిత్రం. గహనా కర్మణో గతి. 18వ రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి 3000 మంది ఉన్నారండి. 5 3000 మంది ఉన్నారు. ఉప పాండవులు ఉన్నారు, శిఖండి ఉన్నాడు, దృష్టజుమ్నుడు ఉన్నాడు. అందరూ బతికారు. వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా. మందు విందు చిందు అన్నీ ఇంకా గెలిచాం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అనుకున్నారు. అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి 3000 మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడమ్మా. ఒక్కడు బతకరా. ద్రౌపదీదేవికి గర్భశోకం సామాన్యమైంది కదా. 5 పిల్లలు పోయారు. ఏమి సాధించినట్టు? 5 పిల్లలు పోయారు. 2 అన్నయ్యలు పోయారు. శకండి పోయాడు, దృష్టజుమ్నుడు పోయాడు. 18 రోజుల పాటు భీష్ముని బాణాలు, ద్రోణుని బాణాలు, కర్ణుని బాణాలు, దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు సుతసోముడు, అర్జునుడి కుమారుడు శృతకర్మ, నకులుని కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు. 18 రోజుల పాటు భీష్మద్రోణ కృపాది ధన్విని కరాభీలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా. ఖాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాడు. అర్జునుడిని విడిచిపెట్టలేదు ఆ కర్మఫలం. మన విడిచిపోతుంది ఇక్కడ అడ్డగోలు మనుషుల్ని. మరి ఈయన భగవద్గీత చదవలేదా, వినలేదా? భగవద్గీత చదివితే కుదరదమ్మా, ఆచరించాలి లెక్క. నువ్వు చదివితే చాలన్నమాట. చాలా తప్పుడు మాట అది. ఏం చదివి ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టేవలేదు. మేము 100 మంది చదువుతాం, 100 రోజులు చదివాం. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. మానయ్య ఓసారి చదువు చాలు, ఒకళ్ళు చదవండి. మమ్మల్ని పిలిచేది అందుకే. మేము 100 సార్లు చదువుతాం, మీరు రండి, నువ్వు చదువుకో, నేను ఎందుకు ఎక్కడ పని లేక.
1000 మంది చదివాం 1000 రోజులు, ఎందుకంటే పనిలో అందరూ ఒక్కడ కూడా ఆచరించరు ఇక్కడ. చదవడమే పుణ్యం, చదవడమే పుణ్యం. హనుమాన్ చాలీసా చదివితే పిల్లలు పుట్టారు. హనుమంతుడికి పుట్ల నీకు ఎందుకు పుడతారా? ఏం ప్రచారం ఇది? నువ్వు పిల్లలు పుట్టానుక హనుమాన్ చాలీసా? హనుమంతుడు చేసిన త్యాగం నువ్వు చేసావా? హనుమంతుడు చేసిన సేవ నువ్వు చేసావా? ఏమి చేయవా? చదువుతావు ఇక్కడ కూర్చుని ఇక్కడ, అది కూడా హిందీ అవధి ప్రాకృతం, మనకు అర్థం కావద్దు. తులసీదాసు తప్ప అర్థం తెలియదు, ఏం చదువుతామో తెలియదు. అర్థం కాని స్తోత్రాలు అంటే మనకి ఎంత ఇష్టమో, ఎందుకంటే అర్థమైతే ఆచరించాలి కదా, అందుకని అర్థం కానివే చదువుతాం. ఆచరణ ఎగ్గొట్టేయచ్చు. ఎందుకు ఎగ్గొట్టేవాడు? నాకేమో అర్థం కాలేదు. అర్థమైతే ప్రమాదం. అందుకే తెలుగు స్తోత్రాలు, తెలుగు పద్యాలు చదవ మావి అర్థమవుతాయి, బుర్రలో ప్రవేశిస్తాయి. ఆచరించాలని అనిపించకూడదు, మనకు అయోమయంగా ఉండాలి జీవితం అంతా. అదే చదువు. ఎంత అయోమయం అయిపోతే మనకంత ఆనందం అండి. అర్థం కాని పాటలే వింటాం మనం, అర్థం కాని సంగీతమే వింటాం, అర్థమైన పద్యాలు వినమండి. అర్థమైన మాటలు గుచ్చుకుంటాయి మనకి, గుచ్చుకోకూడదు. గుచ్చుకోకుండా ఉండాలంటే అర్థం కాని సంస్కృతంలో చెప్పాలి. ఇంక జీవితం వ్యర్థమైపోలేదా? దయచేసి ఆలోచించండి. అర్జునుడు లాంటి వాడికి రాయన మోక్షం, అర్జునుడు అనుభవించిన కర్మఫలం మనం అనుభవించవా? కృష్ణుడికి బావమరిది కదా, దేవదేవుడికి చెల్లెనిచ్చాడు కదా, ఆయనకి తెలియదా కాపాడాలి? ఎవడి కర్మఫలం వాడు అనుభవించాల్సిందే. ఏ రాముడు ఏ కృష్ణుడు కాపాడది కుదిరే పని కాదు. అది 7 జీవులే ఇక్కడ బతికారు. పక్షులైనా పావులైనా అమ్మవారికి అన్నీ ఒకటేనమ్మా. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, బ్రహ్మదేవుడు మొదలు సాలెపురుగు వరకు అన్నీ ఆవిడే. ఆ పావురాలైనా ఆవిడే, మయుడైనా ఆవిడే, అశ్వసేనుడైనా ఆవిడే. 7 జీవులే బతికారు. కాబట్టి పాండవ సైన్యంలో 7 మిగిలారు. 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి. ఇది భారతం, ఇది భారతం. సర్వసమభావం ఉండాలి. కులభేదం కానీ, మతభేదం కానీ, ప్రాంత భేదం కానీ, జాతి భేదం కానీ, స్త్రీ పురుష భేదం కానీ ఏది ఉండకూడదు. ఒక్క రవ్వ అతని పక్షపాతం, అతని దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఎవరు బలహీనులో వాళ్ళ వైపు ఉంటుంది భగవంతుడిలాగే. అంతా సమానమే. అయినా ఎప్పుడూ శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, సామాజికంగానో బలహీనమైన వాళ్ళు దెబ్బతింటూనే ఉంటారు. అంటే సమభావం వహించడం అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మనకెందుకని ఊరుకోవడం కాదండి సమభావం. దాన్ని సమభావం అని అనరు. ఆ ఇద్దరిలో ఏది ధర్మపక్షమో ఆ ధర్మపక్షం వహించి మనం సాయం చేయడమే సమభావం. అందుకే బలరాముడు నిర్లిప్తుడై వదిలేసినటువంటి యుద్ధాన్ని శ్రీకృష్ణుడు స్వీకరించాడు. ధర్మరాజు, కౌరవులు కూడా బలరాముడు సాయాన్ని అర్థిద్దామనే అనుకున్నారు. వీళ్ళెవరూ అర్థించడానికి ఇంకా రాకముందే ఆయన తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు. తీర్థయాత్రకి వెళ్ళిపోవడాన్ని ఇప్పుడు ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఒక్క మాట, అదేమీ త్యాగం కాదు, వైరాగ్యం కాదు, ఎస్కేపిజం అంటారు దాన్ని. బలరాముడు చేసిన పనిని ఎస్కేపిజం అంటారు. నాకెందుకు వచ్చిన గొడవ అని తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి కారణం ఏమిటి? సమస్య. తప్పించుకుంటే తప్పించుకోవచ్చు. చాలామంది యుద్ధంలో పాల్గొనలేదు, దానికి ఏమిటి? కర్ణుడు కూడా 10 రోజులు పాల్గొనలేదు. అంత దుర్యోధనుడికి మిత్రుడే ఉండి కూడా ఆయన చేసిన శపథానికి కట్టుబడి ఉండిపోయాడు. అలాగా అంటే పాల్గొనకపోవడం ఒక్కటే సమస్య కాదు, ఎందుకు పాల్గొనలేదు? కర్ణుడు పాల్గొనకపోవడానికి భీష్ముని మీద ఉండే కోపం కారణం. అది సరైన కారణం కాదు. ఎవరి మీదో కోపాలు, ఎవరి మీద తాపాలు పెట్టుకుని పాల్గొనడం, అదే కారణాల వల్ల పాల్గొనకపోవడం, ఈ 2 పక్షపాతాలే అవుతాయి. అందుకే భగవద్గీత చెప్పాడు. తాను ఏది చెప్పాడో తాను ఆచరించాడు కృష్ణ పరమాత్మ. బలరాముడు కూడా యుద్ధంలో పాల్గొనకపోవడానికి కారణం ఏమిటంటే కృష్ణుడికి చెప్పాడు, నాకు దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం, అందరూ నా శిష్యులే అయినా నాకు దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం, కానీ నువ్వు పాండవుల తరఫునే ఉంటావు ఖచ్చితంగా నాకు తెలుసు. నేను కౌరవుల పక్షానుంటే నన్ను పెడతారు వాళ్ళు. నాకు ఇదేం కర్మ, ఎంత బతికి. నువ్వంటే అంతకంటే ఇష్టం కృష్ణ. నువ్వు దేవుడివో కాదో నాకు అవన్నీ తెలియదు, నాకు తమ్ముడివి, నాకు బాగా ఇష్టం. అందుకని నీతోనూ నేను యుద్ధం చేయలేను, దుర్యోధనుడితోనూ నేను యుద్ధం చేయలేను. అందుకని ఈ కారణాల వల్ల నేను ఇద్దరికీ అందకుండా తీర్థయాత్ర గడుతున్నాను అన్నాడు. నిజానికి ధర్మపక్షం వహించవలసిన వాడు తీర్థయాత్రకి వెడితే ధర్మానికి పరోక్షంగా ద్రోహం చేసినట్టే లెక్క. ఇదే ధర్మ సూక్ష్మం. నాకెందుకంటే నేను తప్పించుకున్నానండి, వెళ్ళిపోయానండి కాదు. నీ బాధ్యత తగాదా తీర్చవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వు మానేసి తీర్థయాత్ర గడుతున్నావు అంటే తీర్థయాత్ర పుణ్యం రాకపోగా బాధ్యత నిర్వహించిన పాపం వచ్చి తీరుతుంది. ఇది ఎక్కడికి పోదు. తీర్థయాత్ర ఎందుకంటే ఖర్చులు దండగా.
అంచేత మనం ఏదో తీర్థయాత్రలో మరోటో చేసేసి వైరాగ్యంగా మౌనంగా ఉండి పట్టించుకోవలసిన విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం ఎటువంటి నేరము అంటే, పట్టించుకోవలసిన అవసరం లేని విషయాన్ని పట్టించుకోవడం ఎటువంటి నేరమో, పట్టించుకోవలసిన దాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం అండి. అదే మనకి మహాభారతంలో ఆచరణాత్మకంగా కృష్ణుడు నిర్దేశించాడు. మీరు ఏదైనా సరే విషయాన్ని వదిలేశారా, పట్టించుకున్నారా? పట్టించుకుంటే ఎందుకు పట్టించుకున్నారు, వదిలేస్తే ఎందుకు వదిలేశారు, కారణం చెప్పండి. వదిలేసామని మాట్లాడకండి. వదిలేసిన వాడల్లా త్యాగమూర్తి కాదు ఇక్కడ. కొందరు సంసారం వదిలేస్తారు, సన్యాసం పుచ్చుకుంటారు, కాషాయం కట్టుకుంటారు, కానీ వాళ్ళ చుట్టూ సంసారులే ఉంటారు, వాళ్ళ చుట్టూ జమీందారులే ఉంటారు, వాళ్ళ చుట్టూ నాయకులే ఉంటారు, వాళ్ళ చుట్టూ మొత్తం వ్యాపారస్తులే ఉంటారు. ఈ సంసారాలే ఏమిటి? ఎందుకంటే మామూలు సంసారమే నయం. ఎందుకంటే మామూలు సంసారమే నయం. వీళ్ళందరూ గొడవలు ఆయన చూడాలి. ఇప్పుడు ఈ సన్యాసి గారు సంసార సన్యాస, కాషాయం కట్టాడు కాబట్టి సన్యాసి అనుకోవాలి, ఈ లంపడం పెంచుకున్నాడు కాబట్టి మనకంటే ఎక్కువ సన్నాసి అనుకోవాలి. మనమేనయ్యా ఓ సంసారంతో పడుతున్నాం ఇక్కడ. అదే అన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా అర్థమే ఉందండి. దానికి వదిలేసామంటే వదిలేయాలి అంతే. అందుకని ఎప్పుడు గురుత్వాన్ని పొందాలి అంటే, భారతదేశం విశ్వగురువైనా ఎవరైనా జగద్గురువు అనిపించుకున్నా శంకరాచార్య లాంటి వారు సమభావం చాలా ముఖ్యం. సమభావం అంటే మళ్ళీ అన్నీ వదిలేయడం కాదు, ఎక్కడ ఎవరికి సాయం చేయాలో వారికి చెయ్యడం, ఎక్కడ ఎవరిని తిరస్కరించాలో వారిని తిరస్కరించడం, స్పష్టంగానే భౌతికంగా బయటికి, లోపల ఏమీ ఉండదు. దాన్ని అష్టావక్ర గీతలో చెబుతారు ఒక్క మాట. ఆ మాట చెప్పుకుని మనం ముందుకెడదాం. ప్రవృత్తం జాయతే రాగ నివృత్తం ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః అంటాడు అష్టావక్రుడు జనక మహర్షికి ఉపదేశం చేస్తూ జనకరాజుకి. యోగి అయిన వాడు ఎలా ఉంటాడు అంటే చిన్నపిల్లాళ్ళలా ఉంటాడు అన్నాడు. నిర్ద్వంద్వో బాలవత్ అన్నాడు. చిన్నపిల్లల్ని మీరు పరిశీలించడం, వాళ్ళని మనం పెంచుతున్నాం కాదు, కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన లక్షణాలు చాలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా మనం పెంచినట్టు అవుతుంది. ఎంతసేపు వాళ్ళకి ఏదో చేసేస్తున్నాం కాదు ఇక్కడ. వాడు ఉయ్యాల్లో ఉన్న పిల్ల ఉయ్యాల్లో ఉన్నప్పుడు, అడుగులు వేసినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా తింటున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో 5 ఏళ్ల లోపు పసిపిల్లల్ని గమనిస్తే మనకు వాడు గురువులనే విషయం అర్థమవుతుంది. అనవసరంగా మనం వేలు పెట్టే విషయాలు చాలా విషయాల్లో వాళ్ళు వేలు పెట్టారు. ఆ రకంగా వాళ్ళు గురువులే మనకి. ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళకి అనవసరం. వాళ్ళ టైంకి వాళ్ళకి కావలసిన చాకిలెట్ వాడు పడకపోతే వాడు టాయిలెట్లో కూర్చుంటాడు పోయి. నీ పెళ్ళి నాకెందుకంటాడు. ఎవరన్నా పోయి అక్కడ శవం ఉన్నా సరే నాకు అన్నం పెట్టమని అడుగుతాడు. చచ్చిపిల్లాడు అంతేనండి. ఒరే మా అమ్మ పోయిందంటే ఆవిడెవరో నాకు అన్నం పెట్టాడు. ఇక్కడే ఉందిగా, అక్కడ కనపడుతోంది కదా మామగారు, మామ ఇక్కడ ఉందిగా పోయిందంటావేంటి అంటాడు. ఆ పోవడం ఏమిటో తెలియదు. ఇదే యోగం అంటే. బాలుడు అజ్ఞానంతో తెలియక అలా ప్రవర్తించాడు, జ్ఞాని తెలిసి అలా ప్రవర్తిస్తాడు. జ్ఞాని తెలిసి అలా ప్రవర్తిస్తాడు. అది తెలియడమే ముక్తి, తెలియకపోవడమే బంధనం. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు. ఊరికే రామ అని భజన చేసి రామకోట రాసేసామంటే కుదరదయా, పుస్తకాలు దండగా. నువ్వు తెలిసి రామచింతన చేయి. తెలిసిందా రాముడు అంటే ఏమిటో తెలిసిందా? తెలియకుండా ఊరికే రాస్తే ఏం ఉపయోగం ఉండదు, ఊరికే చెయ్యదండక. అది కూడా కొంత ఉపయోగిస్తుంది. 70 ఏళ్ళు దాటిన వాళ్ళని రామకోట రాసుకోమని. ఎందుకంటే ఆ అత్తమామల కోడల్ని బాధ పెట్టకుండా అనవసరంగా చెప్పారు. ఈ ముసలాళ్ళు వీళ్ళ వ్యాపారంలో వీళ్ళు ఉంటే వాళ్ళు సుఖంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రతి దాంట్లో వెళ్ళేట్టు వాళ్ళు ప్రాణం తీస్తారు. అందుకని వీళ్ళు గదిలో కూర్చొని ఈయనో రామకోటి ఆవిడో శవకోటి రాసుకుంటే ఇంక గొడవకు రారు. ఇంకా అంతేగాని 30 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ఉద్యోగాలు బాధ్యతలు మానేసి రామకోట రాయకూడదండి, చాలా తప్పండి. రామాయణం చదవాల్సిందే, రాముడిలో ఉండాల్సిందే, సీతలా ఉండాల్సిందే. ఈ రేటింగ్ ఏంటి ఇక్కడ పుస్తకాలు పెట్టుకుని? పైకి ఇది పెద్ద గొప్ప విషయం ఏం చెప్పడం. 100 మంది రాసాం, 1000 మంది రాసాం, ఎన్నిసార్లు రాసినా ఒకటే. ఆ తత్వం మనకు అర్థం కానప్పుడు ఏం రాసి ఏం ఉపయోగం లేదు. అందుకని నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్, ద్వంద్వాలు 2 వదిలిపెట్టాలంటే శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు, జయాపజయాలు, నిందాస్తుతులు, అవి కదా ద్వంద్వాలు. అవి వదిలిపెట్టాలి. బలరాముడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఆయనకు ద్వంద్వాలు ఉన్నాయి. దుర్యోధనుడి మీద ఇష్టం ఉంది, తత్కారణంగా పాండవుల మీద ద్వేషం ఉన్నట్టే లెక్క. అలాగే కృష్ణుడి మీద ఇష్టం అంటున్నాడు. కృష్ణుడి మీద ఇష్టమేడు, ధర్మం మీద ఇష్టం అని చెప్పడే. పోనీ కృష్ణుడు దేవుడు కాబట్టి ఇష్టం అంటున్నాడా? కాదు, తమ్ముడు కాబట్టి ఇష్టం అంటున్నాడు. అంటే నీ తమ్ముడిని నువ్వు ప్రేమిస్తావు, నీ శిష్యులలో ఒకరిని నువ్వు ప్రేమిస్తావు. భీముడు ఏమైనా క్లాసులు ఎగ్గొట్టాడా?
భీముడు కూడా బలరాముడి దగ్గరే నేర్చుకున్నాడు. ఆయన ఏమి క్లాసులు ఎగ్గట్టు మ్యాట్నీ సినిమాకి వెళ్ళినట్టుగా ఏం ఆధారాలు లేవు మనకి. ఆయన బాగానే నేర్చుకున్నాడు. జరాసంధుడు కూడా ఈయన దగ్గరే నేర్చుకున్నాడు. శల్యుడు కూడా ఈయన దగ్గరే నేర్చుకున్నాడు. ఈ నలుగురు సమానమైన వీరులు భారతంలో. జరాసంధుడు, శల్యుడు, భీముడు, దుర్యోధనుడు. వీళ్ళ నలుగురికి గురువుగారు బలరాముడే. అందుకే శల్యుడు చివర శల్యపర్వంలో ధర్మరాజుతో యుద్ధం చేయవలసి వస్తే నా కర్మకాలం నువ్వు దొరికావు నాకు భీముడు రామనన్నాడు. పోతే వాడి చేతుల్లో పోవాలి, లేకపోతే వాడిని చంపాలి, నువ్వేమిటయ్యా నాకన్నాడు. ఎందుకంటే గదాయుద్ధంలో భీముడుకున్న నైపుణ్యం ధర్మరాజుకి ఎక్కడుంది, అందుకని నువ్వేమిటయ్యా, నాకెప్పుడు మా బలరామ గురువు గారు ఎప్పుడు పోటీ పెడితే నాకు భీముడికి పెట్టేవారు వాడిని రమ్మనన్నాడు. అలాంటివన్నీ ఉంటాయండి. అందుకని ఎప్పుడు కారణం ఏమిటి అనేది సమస్య తప్ప నాకు వైరాగ్యం అండి, నాకు ఇది ఎంత పట్టదంటే మంచిదే. వైరాగ్యం ఉండవలసిన వయసులో ఉండవలసిన స్థితిలో ఉండవలసిందే. అప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బాధ్యతలు చేయవలసిందే. అది భారతం నుంచి ధర్మ సూక్ష్మంగా మనం గ్రహించాలి. కృష్ణ పరమాత్మ సర్వసమానంగా భావించడంలో దైవం కంటే వేరే ఎవరన్నా ఉంటారా? ఆయన ఎందుకు పాండవ పక్షం వహించాడు? ఈ అర్జునుడు గారు ఆయన కనీసం కాఫీ తాగించలేదు, టీ తాగించలేదు, 2 ఇడ్లీ తినమని డబ్బులు కూడా ఇవ్వలేదు. గుర్రాలకైనా గడ్డేసాడు కానీ కృష్ణుడికి తిండి పెట్టలేదు ఆయన. పైగా ఈయన గుర్రాలకు అడిగాడు, ఆ గుర్రాల లద్దె తీశాడు. లద్దె తీయడం అంటే ఏంటండి? ఈ పనులన్నీ ఎందుకు చేశారండి ఆయన? ఏమవసరం? కృష్ణుడికి ఏమైనా సారథి ఉద్యోగమా? ఆ 18 రోజులే సారథ్యం చేశాడు. ఆయనకి ప్రత్యేకంగా రథం ఉంది, 4 గుర్రాలు ఉన్నాయి, దారుకుడు అనే సారథున్నాడు. ఈయనకి సారథ్యం చేయడం ఆయన కర్మ ఏమిటి? ఈ యుద్ధానికి సారథ్యము అంటే ధర్మపక్షం వహించి పోరాడమే. ఎప్పుడు ధర్మం ఎలా నిర్ణయింపబడుతుంది అంటే పరిస్థితులను బట్టి నిర్ణయింపబడుతుంది. ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో నిర్ణయించుకోవడానికే మనిషికి మేధాశక్తి ఇచ్చాడు భగవంతుడు. బుద్ధి అని ఒక శక్తి ఉంది మనకి. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. మనోబుద్ధి చిత్తాహంకారాలు అంటారు. అంతఃకరణ చతుష్టయం అంటారు. ఈ 4ంటిని కలిపి దుష్ట చతుష్టయంలాగా అంతఃకరణ చతుష్టయం. నిజానికి దుష్ట చతుష్టయం ఈ 4గే మన ప్రాణం తీసేది. శరీరంతో మనకేం ఇబ్బంది లేదండి. అసలు లోపల ప్రాణం తీసేవి అంటే మనస్సు, బుద్ధి, ఆ చిత్తం, అహంకారం. ఈ 4గే ప్రాణం తీస్తాయి నిజంగా దుష్ట చతుష్టయం. మనం ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు. ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాక దాని పేరు బుద్ధి. అది నిశ్చయాత్మకం. సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధి. ఇది చేయాలా వద్దా, అది చేయాలా వద్దా అని చాలా మల్లగొల్లాలు పడుతూ ఉంటాను చూడండి. సంకల్ప విపక అవునా కాదా అని తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దశలో ఒకే పదార్థం, 2 పదార్థాలు లేవు, ఒకటి. దాన్నే మనస్సు అంటారు. ఆ సమయంలో చివరికి తెగింపు వల్ల, దేని వల్ల, రాగం వల్ల, ద్వేషం వల్ల, రాగద్వేష అతీత స్థితి వల్ల ఒక నిర్ణయానికి వచ్చేసాం, చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు దాని బుద్ధి అంటారు. పదార్థం మారలేదు, దాని పేరు మారింది. క్లాసులో పాఠం చెబితే మాస్టర్ అంటారు, ఇంట్లో ఉంటే మొగుడు అంటారు. అదే మొగుడు, అదే మాస్టర్. ఇదే లెక్క. మనిషి ఏం మారలేదండి. ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు, ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. ఎవడు చెప్తావు ఇక్కడ పాఠం, నువ్వు చెప్తాం కూర్చో అంటారు. నువ్వు చెప్పే పాఠం ఎక్కడ? మేము చెప్తాం కూర్చో అంటారు. ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. సహస్రావధానం చేస్తే సభలో చూపించాలి ప్రతాపం. ఇంటి దగ్గర చూపిస్తే చాలే, వాళ్ళు పని మనిషి రాలేదు, ఆ పని చూడంటారు. నువ్వు సహస్రావధానం అయితే పని మనిషి రాకపోతేనే ఇక్కడ. ఇంట్లో భర్తే తప్పదో. ఒకే మనిషి పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు అంటున్నావు ఉండి, అతను ఇంట్లో ఉంటే భర్త అంటున్నావు. చంటి పిల్లాడు అతనుకుంటే తండ్రి అంటాడు, వచ్చి నువ్వులో కూర్చుంటాడు. తండ్రి దగ్గర నువ్వు మాస్టర్, హెడ్ మాస్టర్ అంటే అలాగా, అది కుదరదావు. తండ్రి పాత్ర అలాగా ఆలోచనలు అటు ఇటు సంకల్ప వికల్పంగా అవుతున్నప్పుడు దాని పేరు మనస్సు. అది ఒక నిర్ణయానికి వచ్చాక దాని పేరు బుద్ధి. ఇక ఈ 2ంటికంటే ప్రమాదమైంది ఒకటి ఉందండి, మనమంతా గోతులో పడుతున్నది అక్కడే. అదే చిత్తం. బుద్ధితో ఒక నిశ్చయం చేశాక ఆ పని చేసి ఆ విషయం వదిలేయం మనం. ఇక్కడ నిన్న ఎవరో వచ్చారు, నేను ఏం మాట్లాడానంటే ఇదే దరిద్రం. అంటే నిన్నెవరు అడిగారు? అక్కడికి ఈయన ఏదో గొప్పగా మాట్లాడాడు. ఆ విషయం వాళ్ళతో మాట్లాడితే సరిపోవాలి, ఈయనకి చెప్పాలి మళ్ళీ వచ్చిన ఆయనకి. నేను ఎంత దానం చేశానంటే ఇదో దరిద్రం. ఇది చిత్తం. చేసి ఇంక వదిలేయి. ఈ చిత్తంలో నిలవ ఉందంటే ఈ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి. అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. చిత్తం అంటే స్టోర్ రూమ్. అందుకే తాకింద తావత్తు తీసేయండి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. ఈ తావత్తు తీసేస్తే ఉండేది అమ్మవారు. ఈ తావత్తు పెడితే తద్దినాలు తర్పణాలే ఉంటాయి. ఎప్పుడు చేసిన పని అప్పుడు వదిలేసే విషయాన్ని అయిపోయింది కదా. అది అవమానమైనా సరే, సన్మానమైనా సరే వదిలేసే ఆ విషయాన్ని.
నిన్న మిమ్మల్ని ఎవడో గోమే కొట్టేట్టు కదా, ఏమో వాడు గుర్తుందేమో, నాకేం గుర్తులేదే, అంతే అయిపోయింది. అది మళ్ళీ తడుకుంటూ కూర్చుంటా, ఇక్కడ కొట్టాడుగా, ఏం చేయకపోతే కొట్టాడు కదా, లేదా వాడిని మనం కొట్టి అయిపోయిందా గొడవ. మళ్ళీ దాన్ని తలుచుకుంటున్నామంటే, రాత్రింబవాళ్ళు 10 మందికి చెబుతున్నామంటే దీన్ని చాలా గొప్ప అవమానంగా భావిస్తున్నాం అన్నమాట. అది మనస్సులో పేరుకుపోయి మళ్ళీ వాడిని కొట్టాలనే కక్ష పెరిగి కనీసం కొట్టలేకపోతే వాడి ఇంట్లో కుక్కగానైనా పుట్టి వాడిని కరుస్తాం. సమస్య అది. ఆ దెబ్బని అక్కడే మర్చిపోతే కుక్క జన్మ లేదు, హాయిగా ముక్తి వస్తుంది. ఈ చిత్తంతోనే వచ్చిన ఇబ్బంది. స్టోర్ రూమ్ అంటారు దాన్ని, చిత్తం అంటే. ఈ చేసిన ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ చిత్తంలో నిలవ ఉంటాయి. అవి మాటి మాటికి బయటకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఈయన ఎగిరిపోతూ ఉంటాడు. సన్మానమైనా అంతే, గౌరవమైనా అంతే. ఓసారి జరిగింది, అయిపోయింది, ఇంక వదిలేడండి. నిన్న విశాఖపట్నంలో చేశారండి సన్మానం, మరి అది అంటాడు ఇక్కడ. అంటే అవతల ఇంకో కార్యక్రమం ఉంది, పాపం ఆయన అలా చేయలేకపోవచ్చు. ఆయనకి ఎందుకు చెబుతున్నాడు, మీరు కూడా అలా చేయండి అని చెప్పడానికి. అంతకుముందు ఎక్కడో ఇంతకంటే తక్కువ సన్మానం చేసి ఉండొచ్చు, అది చెప్పడం. ఎందుకని ఈయన అలా చేస్తాడేమో అని భయం. ఇంకా జ్ఞానం ఎందుకు, పని లేక. అక్కడ ప్రాప్తం ఉన్నట్టు అక్కడ జరుగుతుంది, ఇక్కడ ప్రాప్తం ఉన్నట్టు ఇక్కడ జరుగుతుంది. రేపు ఏది ప్రాప్తం ఉంటే అది జరుగుతుంది. ఇది వేదాంతం. ఇలా జరగాలని ఆశించడం కాదు, ఏది జరిగినా సిద్ధంగా ఉండడం వేదాంతం. ఇలా జరగాలి నువ్వు ఆశించావు అంటే ఆశ నెరవేరచ్చు, ఆశాభంగము జరగచ్చు. అందుకని ధర్మ నిర్ణయం చేసేటప్పుడు మనిషి ఎప్పుడు సంక్లిష్ట స్థితికి ఎందుకు లోనవుతాడు అంటే, ఈ చిత్తంలో ఉన్న జ్ఞాపకాలు బయటకు వస్తూ ఉంటాయండి. అవి రాగానే వెనకాల వచ్చేది 4వ శత్రువు అహం. నేనే చేశా, నాకే జరిగింది, నన్నే అన్నారు, నాకే ఇంత వైభవం పట్టింది, నేను, నాది, అదే అహం. ఈ 4 కలిసి జీవితాన్ని మొత్తం దరిద్రం చేసి పారేస్తే మళ్ళీ జన్మను కూడా ఇప్పిస్తాయి. దీన్ని అరికట్టాలంటే అహం స్థాయి నుంచి చిత్తస్థాయి, కనీసం చిత్తంలో నిలవ ఉండకుండా చూసుకోవాలి. అందుకే మన పాపపుణ్యాలన్నీ లెక్క రాసేవాడి పేరు చిత్తగుప్తుడు. అసలు పేరు అతను చిత్రగుప్తుడు అనడం మనని పొరపాటు చేయడం కోసం, సింబాలిజం కోసం, ప్రతీకాత్మకత కోసం గరుడ పురాణంలో ఆ మాట వాడారు. అతని అసలు పేరు చిత్తగుప్తుడు. అతని కింద ఉన్నది తావొత్తు తప్ప రావొత్తు కాదు. చిత్రగుప్తుడు అంటారు మామూలుగా. అయితే ఎందుకంటారు ఆ మాట, ఊరికే అనలేదు. ఈ జ్ఞాపకాలన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి, అందుకని చిత్రగుప్తుడు అన్నారు. మనం చేసిన ప్రతి ఆలోచనని, ప్రతి పనిని, మనం మాట్లాడిన ప్రతి మాటని బొమ్మల రూపంలో లోపల నిక్షిప్తం చేసేటువంటి శక్తి పేరు చిత్రగుప్త శక్తి. ఆయన ఎలా చేస్తాడు ఆ పనిని, గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెబుతారు. ఆ పేర్లు గమనిస్తే అర్థమవుతుందండి పురాణాల్లో గొప్పతనం అది. ఆ పేరు పట్టుకుని అభిషేకాలు చేయకూడదు. ఆ పేరు ఎందుకు పెట్టారు? చిత్రగుప్తుడికి 2 సేవకులు ఉన్నారట. వాడు చెప్తారట మనం చేసిన పని. ఎవరా సేవకులు? ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు. వీరెవరండి? ఎవరిచ్చారు వారికి అపాయింట్మెంటు? మన ఉచ్ఛ్వాస, నిశ్వాస. అర్థం కావట్లా. మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస, వదిలే గాలి నిశ్వాస. మన మనస్సులో ఉన్న జ్ఞాపకమే చిత్రగుప్తుడు. ఇప్పుడు చిత్రగుప్తుడు ఎక్కడో ఆకాశంలోనో నరకంలోనో లేరండి, మన దిక్కుమాలిన మనస్సులో ఉన్నాడు. స్పష్టంగా వివేక చూడమనికి ముందు ఇతర వ్యాఖ్యానాల్లోనూ శంకరాచార్య చెబుతారన్నమాట. యమో వైవస్వతో రాజాయస్తవైష హృది స్థితః తేన చేద వివాదస్తే మా గంగాం మా కురుంగమః అంటారు. యముడు, వైవస్వతుడు అనేవాడు, చిత్రగుప్తుడు అనేవాడు ఎక్కడో లేరయ్యా, నీ హృదయంలో ఉన్నారయ్యా. పైలోకాల్లో ఎక్కడా లేరయ్యా వాళ్ళు. నీకు అర్థం కావడం కోసం పురాణంలో ఓ కథ, ఓ లోకం, ఓ దున్నపోతు, అందుమీద ఓ మనిషి, ఇవన్నీ పెట్టారు. కథ చెప్పకపోతే నీకు తెలుస్తుందా? అందుకోసం పెట్టారు తప్పితే అసలు ఆ లోకాలు, అక్కడ ఎవరో ఉండడాలు, ఇవన్నీ ఏం లేవండి. అవన్నీ మన మనస్సులో ఉన్నాయి. కానీ లేవు కదా అని ఏం ఉండవనుకోకుండా అన్నీ అనుభవించి తీరుతాం. ఎందుకంటే మనస్సులో ఉన్నాయిగా. కలలో ఎలాగైతే మనం దుఃఖాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తామో ఆ రకంగానే చేసిన పుణ్యాలు స్వర్గంలో అనుభవిస్తాం, చేసిన పాపాలు నరకంలో అనుభవిస్తాం. సరిగ్గా కలలో ఏ శరీరం పొందుతామో దాన్ని మళ్ళీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు అదే శరీరాన్ని పొంది తిరిగి జన్మ పొందే వరకు కలలో ఉన్న శరీరంతోనే అన్నీ అనుభవిస్తాడు. దాన్ని యాతనా శరీరం అంటారు వేదాంత పరిభాషలో. యాతనాదేహం అంటే అది. ఈ యాతనలు పడ్డం కోసమే ఆ దేహం పుట్టింది. కళలో మనం అనుభవిస్తున్నవన్నీ నిజంగా అనుభవిస్తున్నామా లేదా వాస్తవంగా ఆలోచించండి. కళలోంచి బయటకు వచ్చాక అది కళ అని తెలిసింది, కానీ కళలో ఉన్నంతసేపు దుఃఖాన్ని సుఖాన్ని నిజంగా అనుభవిస్తున్నామా లేదా. అందుకే మనం అందరం చేసిన పుణ్యాలకి స్వర్గభోగాలని, చేసిన పాపాలకి నరక శిక్షలని అనుభవించడం ఖాయం. కాకపోతే ఆ లోకాలు ఎక్కడో లేవు, అవన్నీ మన మనస్సులో ఉన్నాయి. వాటిని బయటికి తీసి చెప్పేవాడే చిత్రగుప్తుడు. వాడు చిత్తంలోనే గుప్తంగా ఉంచుతాడు. అతని భటులు ఉచ్ఛ్వాస, నిశ్వాస. అవి ఉచ్ఛ్వాస ద్వారా లోపలికి
లోపలికి ఎడుతున్నాయి, నిశ్వాస ద్వారా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది ఊరికే ఉండదుగా, బయట ఉన్న వాటిని కలుపుకుని మళ్ళీ లోపలికి ఎడుతుంది. ఇదో శాంతి. ఇది నిశ్వాస అంటే వదిలిపెట్టాం కదా, పోయింది తినగా ఉండదండి. అది బయట ఉండే గాలిని కలుపుకుని మళ్ళీ లోపలికి ఎడుతుందంటే నీ జ్ఞాపకం ఒకటి బయటకు వచ్చి ఇక్కడున్న జ్ఞాపకాలని కలుపుకుని లోపలికి ఎడుతుంది. అంటే మరింత కాలుష్యం పెరిగింది నిజంగా చెప్పాలంటే. అందుకని ప్రాణాయామం ద్వారా, యోగాభ్యాసం ద్వారా, ఈ ఉచ్ఛ్వాసన నిశ్వాసని సాగదీయడం ద్వారా, పూరకం ద్వారా, రేచకం ద్వారా, కుంభకం ద్వారా ఇది యోగాభ్యాసం చేస్తే జ్ఞాపకాలు నశిస్తాయి. యోగాభ్యాసం ముక్తికి మార్గం, ప్రధానమైన మార్గం. పతంజలి బాబా గారు లాంటి మహానుభావులు చెప్పేటువంటి యోగాభ్యాసం ఉందే పతంజలి యోగం. అది చాలా గొప్ప మార్గం. అది శారీరకం అనుకోవద్దు, మానసికం కూడా. ఎంతసేపు ఆరోగ్యం బాగుంటుంది, ఏదో ఛాతీ దేనికి ఛాతీ చపాతీ పని లేక ఇవన్నీ బాగుండవు. అది చాలా చిన్న విషయం అమ్మా. యోగా అనేది ఆరోగ్యం కోసమని చిన్న విషయం. అది ఆరోగ్యం దేనికి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆరోగ్యం దేనికి రేపు పొద్దున పోతే పోలా గొడవ వదిలిపోతుంది. ఎందుకు వచ్చిందట? నన్నైతే యమధర్మరాజు ఇచ్చి ఏమైనా నేను తీసుకెళ్ళిపోదలుచుకున్నానంటే 30వ తారీఖు పొద్దున రమ్మంటున్నా, ఎందుకంటే రేపు రాత్రి సన్మానం చేస్తాను. అంచేత ఇవాళ అయితే ఎగ్గొట్టేస్తారు, ఎవరు కదా, మళ్ళీ సగమే చెప్పారంట. అంతకంటే ఏం ఆడగలసింది ఏముందండి? ఇక్కడ సిద్ధంగా ఉండమే యోగం. ఇక్కడ దీనికి మనం సిద్ధంగా ఉండలేము మానసికంగా. ఈ జ్ఞాపకాలు, ఈ సంక్లిష్టతలో మనిషి నిర్ణయం, బుద్ధి అంటాం కదా, ఆ బుద్ధి పనిచేసిన విధానాన్ని బట్టి దాని పాపపుణ్య ఫలితాలు ఉంటాయి. నిన్న ఆదిపర్వం వరకు చెప్పుకున్నాం, కాండవదహన వరకు విధి ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో. ఇవాళ సభాపర్వంలో ప్రవేశిస్తున్నాం. ప్రధానమైన ధర్మ సందేహం, ధర్మరాజు జోదం ఎందుకు ఆడాడు? సకల ధర్మాలు తెలిసినవాడే సభాపర్వం తర్వాత వచ్చే అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో వీడిల్లు బంగారంగాను 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉంటే 123 ప్రశ్నలకు తిరుగు లేకుండా జవాబు చెప్పాడే. కనీసం ఏ పుస్తకంలో చూడలేదు, ఏ గురువుని అడగలేదు, ఎవరిని ఫోన్ చేసి అడగలేదు. కౌన్బనేగా కరోడపతిలో ఫోన్ చేయిస్తారు, అది కూడా లేదు ఇక్కడ. ఎవరి సహాయం తీసుకోలేదు. 4 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు కూడా లేవు అక్కడ. ఏమీ లేదు. హాయిగా కింస్విత్ గురుతరం భూమేహి మాతా గురుతరం భూమేహి కింస్విత్ ఉచ్చతరం చకాత్ పితా ఉచ్చతరశ్చకాత్ కింస్విత్ దైవసఖ కృత భార్యా దైవసఖ కృత భార్యా దైవకృత సఖ కింస్విత్ దైవకృత సఖ భార్యా దైవకృత సఖ కేన ద్వితీయవాన్ భవతి ధృత్యా ద్వితీయవాన్ భవతి. ప్రశ్న అడగడం ఆలస్యం, జవాబు చెప్పేశాడే. చాలా నిష్కల్మషంగా, ఎక్కడా ఆలోచించలేదు, ఏమీ చూడలేదు, ఒక నిమిషం ఆలస్యం చేయలేదు. పైగా ఈ జవాబులన్నీ చెబితే నీ తమ్ముళ్ళను బతికిస్తాననే గ్యారంటీ లేదు అక్కడ. ఏ మాట అనలేదు ఆయన. అయ్యాక అన్నాడు, కానీ ముందు చెప్పలేదండి. ఏమీ లేకుండా, అంటే నిర్లిప్తంగా, నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ధర్మరాజు హీరో. కాకపోతే భారతానికి మరెవడవుతాడండి? ధర్మరాజే హీరో. అందుకే ఆయన పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు అంటే ఓ ప్రశ్న వస్తుంది. ఓ సందర్భంలో కృష్ణుని అడుగుతారు ఓసారి, ఏమిటి ఆయనకు యుధిష్ఠిరుడు ఏమిటండి? నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము అన్నాడు. గయోపక్ష అన్న నాటకంలో కృష్ణుడే ఆక్షేపించి చిలకమర్తని రాశాడు సరదాపడి, ధర్మరాజుని తిడదామని. నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము అన్నాడు. ఊరిగా యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉంటాడు, మాటిమాటికి పారిపోవడమా? ఈయన స్థిరంగా ఉండమేటి? కర్ణుడు దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు, అశ్వత్థామ దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు. 3 సార్లు పరిగెట్టాడు కనీసం ధర్మరాజు. సరే, ఆయన చేతిలో పడి పరిగెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాలు బయటికి రాలి. దుర్యోధనుడు ధర్మరాజు దెబ్బలకు తట్టుకోలేక పరిగెట్టాడు. ఆ విషయం బయటికి రాలా. మా బోటిగాడు చెప్పాలి ఇప్పుడు కూర్చొని. మనకి ధర్మరాజు పారిపోయినవే బయటకు వస్తాయి. ధర్మరాజు దెబ్బకు తట్టుకోలేక దుర్యోధనుడు పరిగెట్టాడు. భీముడు దయ వల్ల కర్ణుడు బతికాడు 16వ రోజుని. లేకపోతే భీముడు కర్ణుడిని చంపేసి ఉంటే 17వ రోజు కర్ణుడు యుద్ధం చేసే ప్రశ్న లేదు. కేవలం భీముడు దయదలిచి ఎందుకు వదిలేశాడు అంటే, మా తమ్ముడి వాటారా నువ్వు, అందుకని వదిలేస్తున్నాడు. అది భీమసేనుడు అంటే. ఏం దమ్ము లేనివాడు కాదండి అక్కడ. మా తమ్ముడి వాట, అందుకని వదిలేశాను పో అన్నాడు. చేజిక్కిన శత్రువు అండి. మా తమ్ముడు వాట నేను చంపేస్తే వాడి ప్రతిజ్ఞ లాగరా, అందుకని పో అన్నాడు వాడు. ఎంత ప్రమాదకరం అండి అలా వదిలేయడం. రేపు పొద్దున తమ్ముడికి దొరక్కపోతే వాళ్ళేం తక్కువ వీరులు కాదండి అక్కడ. మనకి మొదటి నుంచి లోకంలో పెద్ద జబ్బు ఏమిటంటే విలన్లను హీరోలను చేసి మాట్లాడడం, హీరోల్లో లోపాలండి వెతుకుతూ ఉండడం మనకు అలవాటు. ఇక్కడ మనకు అదో సరదా సినిమాలు తీసి
పాండవులందరినీ వెధవలను చేయడం అని దుర్యోధనుడిని పెద్దవాడిని చేయడం. ఇక్కడ వాడు ఎంత వెధవో మూలభారతం చదివితే తెలుస్తుంది. కరుణుడు ఇంకా ఎంత పెద్ద వెధవో మూలభారతం చదివితే తెలుస్తుంది. ఆయన గారి పరాక్రమం కూడా తెలుస్తుంది. ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిన కరుణుడు మహావీరుడు ఎలా అవుతాడండి? అర్థం లేనమాట. ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ఆయన గెలిచిన యుద్ధాలు 1-2 కూడా లేవు. పాండవులు పాల్గొన్న ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయాడు. ఘోషయాత్రలో పాండవులు కూడా కాదు, గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు. దుర్యోధనుడు కూడా వదిలేసి పరిగెట్టాడు. స్నేహమని మాట్లాడుతున్నారు ఇక్కడ. మూలభారతం చదవకుండా మూల కూర్చొని మాట్లాడతారు కబుర్లు. దుర్యోధనుడిని వదిలేసి పరిగెట్టాడమ్మా, నీ సావు నువ్వు చావమని. వాడు ఆ స్నేహితుడు. అంత గొప్ప స్నేహాన్ని నేను చూపించలేదు. మనం పెంచేసాం బాగా. ఇక్కడ మనం పెంచేసాం. ఒకడెవడన్నా దానం చేశాడు అనగానే ఇంకా వాడిని మహాదాత అంతేం చేయలేదు ఆయన. కరుణుడు చేసిన దానం వల్ల కవచకుండలాలు ఒకటే నిజమైనది, గొప్ప దానమే. ఇక మొత్తం అన్నీ పెట్టేశారు ఇక్కడ. అసలు మనకి ఏదైనా లోకంలో ఒకడు మంచివాడంటే వాడిని అతి మంచివాడు అన్నాం. ఒకడెవడన్నా కాస్త చెడ్డవాడు అంటే పరమ నికృష్టుడు. ఈ 2 తప్పుడు అభిప్రాయాలన్నమ్మా. తూకం సరిగ్గా వెయ్యాలి. బంగారం తూకం వేసినట్టు తూకం వేయాలి. మట్టి తూచినట్టు తోడచకూడదు మనుషుల్ని. బంగారం షావుకారులు బంగారం తోస్తారు చూడండి. గులాబీ రేకులు పెట్టుకుంటారు పక్కనే. గులాబీ రేకులు అమ్మ ఏమి దాని బరువు ఎంత పెట్టుకుంటారు అంతే. బంగారం అది బంగారం. గులాబీ రేకులు పెట్టుకుంటారు ఇక్కడ. ఇన్ని తులాలు, ఇన్ని చిన్న మెత్తులు, 2 గులాబీ రేకులు అంటారు పక్కన రాస్తూ. ఆ గులాబీ రేకులు బంగారం కూడా మనకి ఇవ్వాల్సిందే. అంత పద్ధతిగా ఉంటారు. ఎందుకని బంగారం అది. అదే మట్టి తూస్తే 4 తట్ల ఎక్కువ భారతే తక్కువ భారతే. మట్టి తూచినట్టు మనుషులను తోచకూడదు అంటే బంగారం తూచినట్టు తోచాలి. అంటే మూల గ్రంథాలు చదవాలి, లోతుగా ఆలోచించాలి. అంతేం లేదక. ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయాడు. కాస్త దడదళ్ళాడించింది ఏమైనా ఉంటే 18 రోజుల యుద్ధంలోనే. అది కూడా చివరి రోజునే. 16వ రోజున ఏం పెద్ద చేసింది ఏం లేదు. ఇలా ఘటోత్కచుడి మీద వేసే శక్తి ఈయన మీద ప్రయోగించాడు కాబట్టి బతికాడు అంతే. అక్కడ ఘటోత్కచుడు పోబట్టి వాళ్ళు కంగారులో ఉన్నారు. 17వ రోజు ఒక్కటే కాస్త దడదళ్ళాడించాడు. ఏదో దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది అంటారా సంధి ప్రతాపం, అలా చూపించాడు తప్పితే అంత పెద్ద పరాక్రమాన్ని ఆయన ఏం చూపించలేదండి ఎక్కడ. మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి. అందుకే ధర్మరాజు విషయంలో కూడా జోదం ఆయన ఊరికే అలవోకగా వ్యసనపరుడుగా ఆడలేదు. లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే ధర్మరాజుకు జోదం ఒక వ్యసనమని ఎక్కడా లేదు భారతంలో. ఒక్క సభాపర్వంలో తప్పితే మరెక్కడా ధర్మరాజు జోదం ఆడలేదు. వ్యసనమని ఎలా అంటారండి. రెండవది, ఆయన ఏదో అందులో పెద్ద నైపుణ్యం ఉందని ఏం లేదమ్మా. మామూలుగానే ఆడాడు. అంత పెద్ద నైపుణ్యం ఏం లేదు. మామూలుగానే ఆడాడు, ఓడిపోయాడు. కానీ జోదం ఆడడానికి కారణం ఏమిటంటే అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటంటే రాజసూయ యాగం ముగిసిన తర్వాత సభాపర్వంలో శిశుపాల వధ జరిగిన తర్వాత శ్రీకృష్ణుడిని ప్రధాన అతిథిగా అర్చన చేసిన తర్వాత శిశుపాల వధ జరిగిన తర్వాత రాజులందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ధర్మరాజు వీడ్కోలు చెబుతున్నాడు. ధర్మరాజు హృదయం అలజడితో ఉంది. ఎందుకంటే రాజసూయంలో జరగకూడని పని జరిగింది. రాజవధ జరిగింది. శిశుపాలుడు దుర్మార్గుడా సన్మార్గుడా పక్కన విషయం. రాడు రాజుని రాజసభలో వధించారు. అలాగని దోషం అందామంటే చేసింది కృష్ణ పరమాత్మ. పోనీ ఆయన ఏమన్నా సరదాగా చేశారంటే 100 తప్పులు క్షమించారండి. పోనీ ఎక్కడైనా లెక్క పెట్టడం మర్చిపోతావేమో అని అష్టోత్తర శతం 108 అయ్యే వరకు ఆగాడు. ఇంకెన్ని క్షమించమంటావు, మేనంత కొడుకు కదానే. ఇదేంటి లెక్క ఉండదేట. ఇంకా ఆయన కర్మ ఏమిటో. కానీ కృష్ణ పరమాత్మకి శత్రువులందరూ దగ్గర బంధువులే. ఒకడు మేనమామ, ఇంకోడు మేనత్త కొడుకును. బాగా దగ్గర బంధువులే శత్రువులు అయ్యారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది మరి దగ్గర బంధువులే శత్రువులు అవుతారు. మా దగ్గరవాడు కాబట్టి అవుతాడు. ఇక్కడ జ్ఞాతిశ్చేత్ అనలేన కిమ్ అన్నారు. జ్ఞాతి అంటే పెంతండ్రి కొడుకు. జ్ఞాతి ఉంటే కొంపకి అగ్గి వేరే ఎవడో పెట్టక్కల వాడే పెడతాడు. పెంతండ్రి కొడుకు, అన్నదమ్ముల పిల్లలను జ్ఞాతులు అంటారు. వాడు శత్రువుడైతే చాలా ప్రమాదం అండి. ఎక్కడొక్కడ తెగొట్టేసుకోవాలి, పోచేయింపు చేసేసుకోవాలి. లేకపోతే ప్రమాదం ఏంటంటే మొత్తం 4 తరాలుగా జరిగిన భాగవతాలనే టీవీలో చెబుతాడు వాడు వెళ్ళి. వీడు ఏం చేశాడో తెలుసా ఒకప్పుడే. కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి ఈ పెద్ద మనిషి. లేదా మీ తమ్ముడు చెప్పాడని స్వయంగా అంటారు. అంచేది జ్ఞాతిశ్చేద్ అనలేనకం. జ్ఞాతి అయిన వాడు మనకు శత్రువు అయితే వేరే అగ్గి అవసరం లేదు అన్నారు. అందరూ వెళ్ళిపోతుంటే ధర్మరాజు మనస్సులో అలజడిగా ఉండడం వల్ల అందరినీ వెళ్ళిపోమన్నాడు. వెళతానంటే మీ ఇష్టం అన్నాడు. కానీ వ్యాసుడు బయలుదేరుతుంటే ఉండలేకపోయాడు. పాదాభివందనం చేసి మహర్షి మీరు వెళ్ళిపోతారా అన్నాడు. అదేమిటయ్యా, సంసారాలు అందరూ వెళ్ళిపోయారు, సన్యాసి నేను వెళ్ళిపోతే ఏం చేస్తాను, నేనేస్తాను, ఇక్కడ నేను బయలుదేరుతున్నాను.
లేదు, నా హృదయం ఎందుకో అలజడిగా ఉంది, కాస్త సమాధానపరిచి వెళ్ళండి అంటే ఓ ప్రవచనం పెట్టించుకున్నాడు అనమాట లెక్క. కాస్త సమాధానపరిచి వెళ్ళండి, మీరు అందరిలా వెళ్ళిపోతే ఎలాగా అంటే అప్పుడు వ్యాసుడు పెద్ద ప్రవచనం ఏం అక్కర్లేదయా, దీనికి పెద్ద హాల్ అది బుక్ చేయక్కర్లేదు నాయన, వాస్తవం నీకు తెలుసు, ఒక్క మాట విను. పరిణామాలకి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి తప్ప పరిణామాలని మార్చాలని చూడకూడదు ధర్మరాజా, అందుకే మనిషి దుఃఖపడుతున్నాడు. ఇది గ్రహించు. జరగబోయే పరిణామాలు నేను చెబుతున్నాను, దీనికి దివ్య దృష్టి అవసరం లేదు, జరిగిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది, అంత సీన్ లేదు దీనికి, దివ్య దృష్టి అవసరం ఏం లేదు ఇక్కడ. అందుకని జరిగిన పరిణామాలు నీకు తెలుసు కదా, రాజసూయ యాగం చేశావు, నీ తండ్రి కోసం చేశావు, కానీ యోగ వాసిష్ఠం చదివావా? వశిష్ఠుడు రాముడికి చెప్పింది, అందులో లవణరాజు అని ఒక రాజు కలగంటాడు. అతనికి 12 ఏళ్ళు దుఃఖపడినట్టుగా కల వస్తుంది. కలే, కేవలం కళ. లవణరాజు కళ అని గురజాడ అప్పారావు గారు పెద్ద గేయం కూడా రాశారు దాని మీద. ఒక కలగంటాడు, ఆ కళలో 12 ఏళ్ళు దుఃఖపడినట్టు వస్తుంది. కలగన్న సమయంలో రాజుగారు సింహాసనంలో ఉన్నాడు, సభలో ఉన్నాడు, జనం ఉన్నారు ఎదురుగా, మంత్రులు సామంతులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక ఐంద్రజాలికుడు వచ్చి నెమలి పింఛాన్ని ఎలా తిప్పాడు విచిత్రంగా. ఆయన ఒక గారడీ కమ్మినట్టు, కనికట్టు కమ్మినట్టు కమ్మేసింది అది. ఆయన ఏదో కళ్ళలోకి వెళ్ళిపోయాడు. పావు గంటలో మేలుకొన్నాడు. ఏం జరిగింది అన్నాడు. పావు గంటలో 12 ఏళ్ళు గడిచిపోయి. అదే కాలం అంటే మనలో చాలామందికి అనుభవం ఇది. పావు గంటలో 12 ఏళ్ళు గడిచిపోయి. ఎలా గడిచిపోతాయి? చెక్కడో దొరకడో కదలడో వదలడో సినిమాలు చూస్తే తెలుస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది కాలం ఏమిటో. చెక్కడో దొరకడో కదలడో వదలడో, కాంతారావు రామారావు సినిమాలు చూడండి, కత్తి యుద్ధాలు. ముందేం చూపిస్తాడో, ఒక మహారాజు వంశం, ఆ వంశంలో తల్లిని తండ్రిని చంపేయడం, ఈ అనాథ శిశువుని ఎవరో పట్టుకెళ్ళడం చూపిస్తాడు. 2 నిమిషాలు అయ్యేసరికి ఈ చిన్న అబ్బాయి రామారావు అయిపోతాడు, ఇంకో అబ్బాయి కాంతారావు అయిపోతాడు, ఇద్దరు కత్తెట్టు కొట్టేసుకుంటారు. మన ఏమైనా విరివేధవలం అని నాకు అర్థం కాదు. 2 నిమిషాల్లో వాడు ఎలా పెద్దవాడు అయ్యాడు? మన పిల్లలు పెద్దవాళ్ళు కావాలంటే 20 ఏళ్ళు, మనం చచ్చిపోయి వాళ్ళు చిన్నవాళ్ళు, మనం చిన్నవాళ్ళు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. మరి ఈ చిన్నవాడు పెద్దవాడు కావడానికి 20 ఏళ్ళు పడుతుంది కదా. సినిమాలో 2 నిమిషాల్లో మనం ఎలా అంగీకరిస్తున్నామండి? అంత బుర్ర తక్కువ. ఇప్పుడు ఇంతకుముందు 2 నిమిషాలు అవ్వలేదు, ఆ పిల్లడు చచ్చిపోయి అప్పుడే రామారావు ఎలా అయిపోయాడు, కాంతారావు ఎలా అయిపోయాడు, కత్తిప్పిస్తున్నాడు ఇక్కడ. మనం ఎలా అలవాటు పడ్డామంటే ఇది సినిమా వేగంగా నడుస్తుంది, 3 గంటల్లో మొత్తం జీవితం చూపిస్తాడు అని అలవాటు పడ్డాం మనస్సు. కాబట్టి 2 నిమిషాల్లో వాడు పెద్దవాడైనా 20 ఏళ్ళు గడిచినట్టుగా భ్రమపడుతున్నాం. అదేవిధంగా 10 నిమిషాల కళలో 10 సంవత్సరాల జీవితం గడిచిపోతుంది, మనందరికీ తెలుసు. కళలో జీవితం ఎలా గడుస్తుందో అర్థమైతే జీవితం కూడా కళలాగే గడుస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు దుఃఖపడేవాడే ప్రపంచంలో ఉండడు. అందుకని కళ రాగానే ఎప్పుడు తెల్లారగట్ట వచ్చింది, రాత్రి వచ్చింది, ఆడాళ్ళు కనపడ్డారు, వెంకటేశ్వరం కనపడ్డాడు, వేరుశనక్కాయ తొక్కలు కనపడ్డా, ఈ మాటలు చెప్పొద్దండి. ఇక్కడ ఏం కనపడినా ఒకటే, అన్నీ భ్రమే. అది కనపడితే మంచిది, ఇది కనపడితే చెడ్డది. ఈ కళల్ని మంచి కళ చెడ్డ కళ అని విశ్లేషించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. కళను విశ్లేషించాల్సిన విధానం అది కాదు. అసలు ఈ కళ ఎవరికి వచ్చింది? ఆ కళ కన్నవాడెవరు? మంచం మీద పడుకున్నవాడు ఎవరు? నేను ఇక్కడే పడుకుని ఊపిరి తీస్తూ ఉండగా కళలో నా వేషం ధరించింది ఎవరు? అంతేకాదు, నా కళ్ళలోకి వచ్చిన వాళ్ళు కూడా నేను ధరించిన వేషాలే కదా, బయట వాళ్ళు ఎవరూ రాలేదు కదా. మరి ఒక్క జీవుణ్ణి నేను కలగంటూ ఇన్ని వేషాలు ధరించి దుఃఖపడి సుఖపడి అవమానపడి సన్మానపడి లాభం పొంది నష్టం పొంది కింద పడి మీద పడి పావు గంటలో తేరుకుని ఇదంతా భ్రమ అనుకోవడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే అయి చరాచర జీవరాశులన్నీ తానే అయి తానే ఓడి తానే గెలిచి తానే సుఖించి తానే దుఃఖించి ఒక కలగని మేలుకుంటున్నాడు అనేది నిజమా అబద్ధమా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. కాబట్టే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. ఖచ్చితంగా జగత్తత్వం అర్థమైన వాడే జగద్గురువు. జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే, సిద్ధాంతం అంటే అద్వైతం ఒక్కటే, రెండోది ఏది దాని ముందు నిలబడదు. ఇంత తార్కికంగా ఎవరు చెప్పలేదు శంకరాచార్య తప్ప. నాకు గొంతు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ మహానుభావుడు వాణిని మళ్ళీ మోగించడం కోసం నాకు గొంతు ఇచ్చాడు. లేకపోతే నేను నెలలో 10 ఊళ్ళు తిరుగుతాను, 10 రకాల నీళ్లు మారుతాయి, 10 రకాల తిండి మారుతోంది. ఎంతవరకు గొంతు పోవడం వల్ల సభ ఆగిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. మహా అయితే గొంతు ఎప్పుడైనా ఆగిపోతే నాకు ఇంట్లో ఉన్నప్పుడే ఆగిపోయింది, బయటకు వచ్చినప్పుడు ఆగిపోలేదు. అంటే ఇంట్లో నీ పనే ఉందిరా అబ్బాయి, వాగేవాడు వాగుతూ ఉంటారు, నువ్వు నోరు మూసుకోవాలని.
ఎప్పుడు సభకు ముందు ఇబ్బంది పెట్టలేదండి. అందుకని భగవత్ సంకల్పం నడుస్తూ ఉంటుంది. అలాగా ఈ జ్ఞానం ఎందుకు ఇస్తారు, ఈ గొంతు ఎందుకు ఇస్తారు? జ్ఞానం అంటే వస్తుంది, కష్టపడితే గొంతు ఎలా వస్తుందండి? రాదు. అంతే లెక్క. ఆయన చెప్పిన తత్వం ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ చూక మీకు కళ రాగానే చెడ్డ కళ మంచి కళ ఈ దరిద్రం కాదమ్మా. ఇది మంచిగా, అది కళ అన్నప్పుడు అది భ్రమ. మళ్ళీ మంచి ఏమిటి చెడ్డ ఏమిటి అర్థం లేకుండా దానికి ఒక పెద్ద శాస్త్రం, స్వప్న శాస్త్రం. ప్రతిదీను మన గుడ్డి నమ్మకాలు పెరిగిన రోజు శాస్త్రాలు పెరుగుతూ ఉంటాయి, దాని మీద వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి. కళని మనోవిశ్లేషణ చేయాలి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఎవరు ధరించారు? మరి ఒక జీవుడు ఇంత మాయ చేస్తున్నప్పుడు దేవుడు చేయలేడా ఈ మాయ? జీవుడు కేవలం వీడి జీవితం వరకు మాయ చేశాడు, దేవుడు మన అందరి జీవితాన్ని మాయ చేశాడు. జీవుడు స్థాయిలో దాన్ని మనస్సు అన్నారు, దేవుడు స్థాయిలో దాన్ని మాయ అన్నారు. తేడా ఏం లేదు ఇక్కడ. వీడిని జీవుడు అన్నారు, వాడిని దేవుడు అన్నారు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. అందుకని వ్యాసుడు పెడుతూ ఏమన్నాడు అంటే, నువ్వే అనుకున్నావు కదయ్యా లవణరాజు కలలాగా, చదవలేదా నాయన? ఆయన 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించారండి. 10 నిమిషాల్లో తేరుకున్నాడు. నాకు ఇలాంటి కళ వచ్చింది, నేనేమిటో ఇంత మహారాజుని బోయపల్లికి వెళ్ళిపోయాను, బోయలు వాళ్ళే నానా కష్టాలు పడ్డాను, అక్కడ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళతో పాటే జంతు మాంసం మన గుడ్డు మాంసం అంతా తిన్నాను, తర్వాత 10 మంది పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, అందరికీ పెద్ద వరద వచ్చింది, ఆ వరదలో నా భార్య పిల్లలు కొట్టుకుపోయారు, నేను ఏడిచాను అన్నప్పుడు వీడి పైకి ఏడిచాడు. మీకు వచ్చింది మహారాజా, మీరు సభలో ఉన్నారన్నాడు. ఇదంతా ఇంద్రజాలికుడు చేసిన మాయ. యోగ వాసిష్టంలో ఉంటుంది ఇది. లవణరాజు కళ అది చదవలేదా? నీకు అర్థమయ్యేది. రాజసూయ యాగం చేసిన వాడు ఎవడైనా సరే 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించవలసిందే. లవణరాజు కళలో అనుభవించాడు, నువ్వు రేపటి నుంచి అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఇది విషయం. ఆయన కళలో అనుభవించాడు, నువ్వు ఇళ్ళలోనే అనుభవిస్తావు. ఎందుకంటే శిశుపాల వధ కళలో జరగలేదుగా, వాస్తవంగానే జరిగింది. ఏదైనా సరే ధర్మాధర్మాలు వేరే విషయం, సంఘటనేనండి. తుఫాను వచ్చినప్పుడు ధర్మాత్మల్ని ఉంచుతుంది, అధర్మాత్మల్ని ఊడు చేస్తుంది, ఎవరు గ్యారంటీలు ఎవరు చెప్పలేరండి. ఇక్కడ దాని పనేది చేస్తుంది. ఇంత చెబితే ధర్మరాజుకి వెంటనే అంచేది ఏం జరుగుతుంది ఇంకా అన్నాడు. 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు ధర్మరాజా, అంతేకాదు తర్వాత మహాయుద్ధం కూడా జరిగే అవకాశం బాగా ఉంది అన్నాడు. వెంటనే మనిషి ఏమంటాడండి, మళ్ళీ ఏం చేయాలండి? కాళహస్తి వెళ్ళి రాహుకేతు దోష పూజ చేయించమంటారా? మనం అడిగేదంతా ఇదే. శనీశ్వరుడికి మందపల్లి అభిషేకం చేయమంటారా? నీ బొందపల్లి ఏ పల్లి వెళ్ళినా ఇది పోతుంది. మనకి వెంటనే వచ్చేది మానవుల్లో ఉండే ఈ అహంకారం అంటే ఇది ఏదో బలహీనత. అహంకారం ఇది, నాకు రావద్దు. నువ్వు చేసింది నీకు రాకపోతే ఎవరికి వస్తుందా? మినపస్తునుండ ఒకటి తినాలి, 6 తింటే కడుపు నొప్పి నీకే వస్తుంది. 6 నువ్వు తిని మీరు ఎవరికో కడుపు నొప్పి రావాలంటే ఎందుకు వస్తుంది? నువ్వు తిన్నావు, నీకే వస్తుంది. 1 తిను, 6 ఎందుకు తిన్నావు? 6 తినేసి కడుపు నొప్పి అంటే వస్తుంది. మరి 6 తినకు, 6 మొక్క తినమన్నారు. 6 తిని షుగర్ పేషెంట్ షుగర్ తినొద్దు అన్నారు. కొంచెం మా అమ్మాయి అల్లుడు వచ్చారు, అందుకని మామిడికాయ మొక్కలు కొంచెం పడ్డావు, సాయంత్రానికి ఊపిరి అయిపోతుంది చూసుకో. ఇప్పుడు అమ్మాయి అల్లుడు అక్కడే ఉంటారు, మామిడికాయ మొక్కలు ఉండవు. పడద్దంటే పడద్దంతే. ఇంక మళ్ళీ పడ్డాను, 1 తిన్నాను, 2 తిన్నాను, కొంచెం తిన్నాను, ఈ వ్యాఖ్యానాలు వద్దు. ఇక్కడ తిన్నామంతే. దాని ప్రభావం చూపిస్తుంది. ఈ బలహీనతను జయించలేక మనం ఏం చేస్తామంటే పరిణామాన్ని మార్చేయాలని చూస్తామండి. దుఃఖమంతా మనిషికి అక్కడే ఉంది. వాన వస్తుంటే గొడుగేసుకోవయ్యా, వాన రాకుండా ఆగిపోవాలంటే అలాగే వాన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీకు కష్టం ఉంది కదా అని వాన రాకుండా ఉంటుందా? కర్మఫలమేనా? అంతే. మహానుభావుడైన అర్జునుడు, భగవద్గీత విన్న అర్జునుడు, కృష్ణుడికి స్వయంగా భావమరిది అయిన అర్జునుడు ఖాండవ వనదహనంలో కృష్ణుడు ఉండగానే చేసిన పొరపాటుకి ఎన్ని ఏళ్ల తర్వాత దుఃఖం అనుభవించారండి. 7 జీవులు మిగిలారు, అక్కడ 7 జీవులే మిగిలారు. ఎందుకంటే కర్మఫలం ఇంకా చూపిస్తా. ఇవాళ కుంతి సంగతి చెబుతా, ఆవిడెలా అనుభవించిందో. ఏ చిన్న పాపం కూడా పోదండి. ఇక్కడ ఏమి సమర్థించడానికి వీలు లేదండి, అవకాశం లేదండి. ఎవళ్ళైనా సరే ఎంత గొప్ప మహాసాధ్వి అయినా ఆవిడ చేసిన కర్మఫలం ఆవిడ అనుభవించి తీరాల్సిందే. ఎవళ్ళు నువ్వు శిక్షించావో, ఎవళ్ళు నువ్వు వదిలేసావో వాళ్ళ దగ్గర పెట్టి కొంగుకెళ్ళి పట్టుకుని యాచించాల్సిందేనమ్మా. అన్యాయమే. ఆ గతి భగవంతుడు కల్పించి తీరతాడు. అందుకని ధర్మరాజు అనుకున్నది ఏమిటి అంటే, యుద్ధం వస్తుందంటున్నారు అని కంగారు పడి, ఆ కంగారు వ్యాసుడికి తెలియకుండా ఆయనకి వీడ్కోలు చెప్పి పంపేసి తర్వాత ఒక్కడు కూర్చుని ఆలోచించాడు. యుద్ధం ఎవరితో వస్తుంది? దుఃఖం అంటే అనుభవిస్తాను. పాపం ధర్మరాజు వ్యక్తిత్వం, దుఃఖం అనుభవిస్తాను. 12 ఏళ్ళు కాదు 16 ఏళ్ళైనా అనుభవిస్తాను. నా తండ్రి కోసం రాజసూయాగం చేశాను, పోనీ ఈ దుఃఖం కూడా ఆయన కోసమే అనుభవిస్తాను. కానీ యుద్ధం ఎందుకు? ఎంతమంది చచ్చిపోతారో. శాంతి ప్రియుడు మొదటి నుంచి, చేతకానివాడు కాదండి, పొరపాటు అర్థం చేసుకోవద్దు. మొదటి నుంచి శాంతి కాముకుడు. గాంధీ గారు శాంతి కాముకుడు, మా చేతకానివాడు అంటారు మీరు ఆయన్ని? అదేమిటది? ఆయన శాంతి కాముకుడు. ఆయన గౌతమబుద్ధుడు శాంతిప్రియుడు, ఆయన చేతకాని మహారాజు కుమారుడండి గౌతమబుద్ధుడు. ఆయన చేతకానివాడు ఎలా అవుతాడు? ఆయన మనస్సు అది.
ఏ ప్రాణి దుఃఖపడినా వాళ్ళు చూడలేరు. ధర్మరాజు అంతే. ఇదంతా ఒక పరంపర. గౌతమ బుద్ధుడు, ధర్మరాజు, గాంధీ గారు, ఇది ఒక పరంపర. వీళ్ళు ప్రతి యుగంలోనూ ఉంటారు ఇలాగా. వాళ్ళ వల్ల కొంత మంచి జరుగుతుంది, అప్పుడప్పుడు జరగకూడదు, జరగచ్చు. మరి ఏం చేస్తారు, వాళ్ళ స్వభావం అది. అటువంటప్పుడు అందుకని యుద్ధం ఎవరితో వస్తుంది? కౌరవులతో. కాబట్టి ధర్మరాజు పాపం ఏమి నిర్ణయించుకున్నాడంటే అమాయకుడుగా మంచితనంతో పాటు ఆ రోజు నుంచి మెతకదనం కూడా అలవాటు చేసుకున్నాడు. కౌరవులతోనైనా కదా యుద్ధం వచ్చేది. యుద్ధం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ మాట కాదంటే కదా. వాళ్ళు ఏమడిగితే అది చేసేద్దాం. ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ ఏం చేయమంటే అది చేసేద్దాం. రాజ్యం ఇవ్వమంటే ఇచ్చేద్దాం. మేము ఇవ్వనంటే ఊరుకుందాం. అడవులకు వెళ్ళమంటే వెళ్ళిపోదాం. వాళ్ళు చెప్పినట్టల్లా వింటే యుద్ధం రాదు కదా. ప్రజలు సుఖయించిన నాకు చాలు, ఆలును బిడ్డలేడ్వ నుపులాలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక అకట ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజ్యభారము ప్రజలు సుఖించిన నాకు చాలు నే చాలకగాదు జువ్వే తినజాలను నెత్తురుకోడు మాధవా. ఆయన కురుక్షేత్ర నాటకంలో కృష్ణుడికి సందేశం చెప్పినట్టుగా ధర్మరాజు మనస్సు ఏమిటి అంటే, పెళ్ళాం బిడ్డలను ఏడిపించి, శత్రువుల పెళ్ళాం బిడ్డలను ఏడిపించి, ఏం కర్మ ఇదంతా, ఎందుకు వచ్చిన యుద్ధం ఇది, ఇంత చేస్తే మనకు రాజ్యం వస్తుంది, మనకు అధికారం వస్తుంది, నలుగురికి 4 పదవులు ఇస్తాం, ఇంతేనా, ఇంతకంటే ఏమైనా ఉందా, ఇది వద్దు అని అడవిలో ఉంటే సరిపోలేదా, భిక్షాటం చేసుకుంటే సరిపోలేదా, అందరినీ ఏడిపించి యుద్ధం ఎందుకయ్యా. ఎల్ల చుట్టాలును రూపమాయ కకట ఇలా దక్కునే దక్కనిత్తురే. నిజంగా అంతే జరిగింది కదండి. అభిమన్యుడు చనిపోయాడు, ద్రౌపది కుమారుడు 5 చనిపోయారు, శకండి చనిపోయాడు, దృష్టజుమ్నుడు చనిపోయాడు. ఎందుకు ధర్మరాజు గారి రాజ్యం? ఈయన పరిపాలిస్తే ఎంత, పరిపాలించకపోతే ఎంత. అందుకే సామెత. పైగా ఆర్థికం బడ్జెట్, మన రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు ఎలా ఉన్నాయో ధర్మరాజు బడ్జెట్ కూడా అలాగే ఉంది. అప్పుడే సామెత వచ్చింది, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాడికి సరిపోయిందని. ఆయన బడ్జెట్లో ప్రధాన భాగం ఏమిటంటే, మన ప్రభుత్వాల బడ్జెట్లో ప్రధాన భాగం సంక్షేమ పథకాలు అంతే. వాడికి ఇంత ఇచ్చేయి, వీడికి ఇంత ఇచ్చేయి, వీడికి ఇంత ఇచ్చే, మొత్తం ఇక్కడ ఏముందంటే గోకై. ధర్మరాజు బడ్జెట్లో ప్రధాన భాగం ఏమిటో తెలిసి ఆ తద్దినాలు పెట్టించుకునే బ్రాహ్మణులు బాగుపడ్డారు ఆ రోజుల్లో. ఎందుకంటే 100 మందికి తద్దినాలు పెట్టాలి ఇక్కడ. పైగా ప్రతివాడికి నెలమాసికం పెట్టాలి, మళ్ళీ ఓణషాణమాసికం పెట్టాలి, త్రైపాక్షికం పెట్టాలి. పురోహితులు మొత్తం ఏలుకున్నారు ఇక్కడ. అందుకని సామెత వచ్చింది, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాడు సరిపోయింది, ఇంకా డబ్బులేం లేవు అక్కడ. పైగా ఈయన శాస్త్ర ప్రకారం నడుచుకునే మనిషి. పైగా ధృతరాష్ట్రుడిని పిలిచి, మీ అబ్బాయి పేరు మీద ఏం దానం చేస్తావో తెలుసు. ఆయన సొమ్మేం పోయింది, అత్తగారు సొమ్మలుడు దారపోసాడని మొత్తం రాజ్యంలో సగం దారపోసేశాడు. చచ్చిపోయిన దుర్యోధనుడికి సద్గతులు కలగడం కోసం ధర్మరాజుల వారి బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం అంతా ధృతరాష్ట్రుడు ఖర్చు పెట్టాడు. ఒళ్ళు మండి భీముడు అడ్డుకున్నాడు. ఏం బుద్ధుందా లేదా మీకు, ధృతరాష్ట్రుల వారికి ఇస్తున్నారు ఇప్పటికేను. అప్పుడు భీముడు ఆంతర్యం అండి, మానవత్వం. కర్ణుడు పేరు మీద చేయండి అన్నయ్య దానాలు, కర్ణుడు పేరు మీద చేయండి, అన్యాయం అయిపోయాడు. మా అన్నగారిని తెలియక మనం చంపేశామే, కర్ణుడు పేరు మీద చేయండి, ఈ దుర్యోధనుడి పేరు మీద దాన ధర్మాలు ఏమిటండి. అది భీముడు మానవత్వం. భీమసేనుడు నిజానికి కురుక్షేత్రంలో, భారతంలో విస్మృత పాత్ర అయిపోయాడండి. నాకు ఆయన తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తాయి. నీకు భీముడు అనగానే మొండివాడు, బండవాడు, బలవంతుడు తప్పితే ఎక్కడ మానవత్వం ఉన్నవాడుగా చెప్పరు. మీరు ఆశ్చర్యపోయే సమాచారం చెబుతా. భీమసేనుడు ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. మధ్వాచార్యులు భీమసేనుని యొక్క తరువాతి జన్మ. మధ్వాచార్యులు ఆయన జన్మ తరువాతి జన్మ. పూర్ణప్రజ్ఞాచార్యులు అంటారు. ఆయన మొదటి జన్మ హనుమంతుడు, 2వ జన్మ భీముడు, 3వ జన్మ మధ్వాచార్యుడు. ద్వైతమత సిద్ధాంత ప్రవక్త త్రిమత ఆచార్యులలో రామానుజాచార్య ఒకరు, శంకరాచార్య ఒకరు, మధ్వాచార్య ఒకరు అంటారు కదా. ఆ మధ్వాచార్యులు అనే పవిత్రమూర్తి పరమ కృష్ణ భక్తుడు. ఆయన భీముని యొక్క అంశ, భీముని తరువాత జన్మ. ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమయేవచ తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు భగవత్కార్య సాధక అని శాస్త్రంలో చెప్పారు. భగవంతుడి యొక్క సంకల్పాన్ని, కార్యాన్ని సాధించడానికి, నెరవేర్చడానికి ఆ భగవంతుడే హనుమంతుడిని పుట్టించాడు. తర్వాతే ఆయన అంశగా భీముడిని పుట్టించాడు. తర్వాత ఆయన అంశగా పూర్ణ ప్రజ్ఞాచార్యులుగా మధ్వాచార్యులను పుట్టించాడు. అందుకే ఇప్పటికీ మధ్వ మతంలో ఆ వేదాంతాన్ని నేర్పడానికి ముందు కుస్తీ నేర్పుతారు. వేదాంతానికి కుస్తీకి సంబంధం ఏంటి, నువ్వు ఇది దీనికి పనికిరాకపోతే దానికి పనికిరావు అని చెబుతారు. వాళ్ళది భీమసేన మతం, పూర్వజన్మ వాసన. ముందు కుస్తీ నేర్పిస్తారు. దేహదారుఢ్యం లేని వాళ్ళని మధ్వ మతంలో చేర్చుకోరు. మొగాళ్ళని దేహదార్ఢ్యం మంచి బలంగా నువ్వు భీమసేనుల్లో ఉన్నావా లేదా. ఈ కుస్తీ అంతా ఎందుకంటే సౌండ్ మైండ్ అంటే సౌండ్ బాడీ, నువ్వు నీకు సౌండ్ లేదట.
ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి వాడు భీమసేనుడు. అందుకని ఈయన బడ్జెట్ అంతా ఇలా అయిపోయింది. అందుకని ఈయన ఏమనుకున్నాడు, నిర్ణయం ఏమనుకున్నాడు, కౌరవులతో తగాదా పెట్టుకోవద్దు అనేసరికి సరిగ్గా ఇది జరగగానే అక్కడ మైసభను చూసి అసూయపడినటువంటి వాడు ఆయన జోదం మైసభ మరో సభ కట్టించాడు, అంతకంటే పెద్ద సభ కట్టించాడు. దానికి ధర్మరాజును ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన తర్వాత సరదా కాలక్షేపంగా ఏం కూర్చుకుంటాం, రాజుల అబ్బాయిలు అందరూ కూర్చొని కాలక్షేపంగా ఉంటారంటే కోడి పందెలైనా ఆడాలి, పేకైనా ఆడాలి. అందుకని సరదాకి పేకాడదాం అన్నాడు. పోనీ సరదాకి పేకాడతారా, సరదా కాసేపేనండి, తర్వాత నువ్వు ఏం పెట్టక నేను ఏం పెట్టక ఎందుకు పేకాడంట. అందుకని నీ జోదం ఆడమన్నారు. ఆ జోద కారణం అది. అందుకని ధర్మరాజు ఈ విషయాన్ని ఇప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ధర్మరాజు అయినా మనమేనా నలుగురితో పంచుకోవాలి. వ్యాసుడు పెడుతూ ఈ మాట చెప్పాడు, అర్జున ద్రౌపది మీరు రండి కూర్చోండి కాస్త. మరి తమ్ముళ్ళే కదా, పరాయి వాళ్ళు కదా, వీళ్ళందరినీ ప్యాకెట్లో పెట్టడానికి ఆయన గారికి అధికారం ఉన్నప్పుడు మాట పంచుకోద్దండి ముందు. ఇలా చెప్పారు. ఏం చేద్దాం, అసలు ఇది మనకి తగాదా వస్తే వాళ్ళతోనే వస్తుంది, అందుకని ఏం చేద్దాం ఏమీ ఆలోచించకుండా ఆయన చెప్పినట్టు వినే తమ్ముళ్ళు ఉన్నారు కదా అని ఆయన ముందు అక్కడికి వెళ్ళిపోయి ప్యాకెట్ రెడీ అన్నాడు. ఎందుకంటే కాదంటే గొడవైపోతుందేమో, వాళ్ళ మాట ఏది కాదన్నా యుద్ధం వస్తుందేమో. ఇంత బలహీనంగా మనిషి ఆలోచించకూడదు. ధర్మరాజులో ఉన్న ప్రధాన లోపం ఇదే. మంచితనం కాదు, మెతకదనం. ఆ మెతకదనం మనలో చాలామందిలో ఉందండి. మంచితనం మంచిదే, మెతకదనం పనికిరాదండి. తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవలసిందే. నన్ను నమ్మండి, దయచేసి ఆ పని చేయండి, నమ్మకండి. తమ్ముడు శాశ్వతం కాదు, అన్నగారు శాశ్వతం కాదు. పొరపాటున ఇందులో ఎవడన్నా పోతే ఇద్దరు ఆడాళ్ళు కొట్టేసుకుంటారు, పిల్లలు అంతకంటే కొట్టేసుకుంటారు. ఒక కాగితం రాయించుకుని తమ్ముడు నీ మీద నమ్మకం ఉందిరా, కానీ నా ప్రాణం మీద నాకు నమ్మకం లేదు కదరా, మరి ఏం చేద్దామని చెప్పా. నువ్వు ఎప్పుడు పోతావో అనకూడదు వాడు మొహం మీద. నేనే పోతానేమోరా, దానికేముంది, ఎవరు శాశ్వతం. మా నాన్నగారు అనేవారండి, చాలా బాగా విషయాలు కాగితం మీద రాసేవారండి. ఎందుకంటే ఇవన్నీ కాగితం మీద రాసేవారంటే ఎవరు శాశ్వతం రా, ఇక్కడ వెనకాల ఉంటాను. పైగా రోజు విచిత్రమైన పని చేసేవారు ప్రతిరోజు. మా అన్నయ్యకి తెలుసు, మేము చేసాం ఆ పని. వెంకటరామ అనుకో వాళ్ళ క్యాలెండర్ ఉండేది మా ఇంట్లో. ఆయనకి 70 ఏళ్ళు దాటాక 23 ఏళ్ళు బతికారు ఆయన. 50 ఏళ్ళు దాటాక ఆయన ఏదో మా అన్నయ్య ఒకతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 50 ఏళ్ళు ఏం చెప్పడానికి మళ్ళీ రాలి. ఆ బెంగలో ఉన్నారు, ఆ బెంగలో ఉన్నారు, ప్రాణం పోయింది, అది వేరే విషయం. ఆ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత 71లో 72లో ఆయనకి వైరాగ్యం వచ్చాక 12 ఏళ్ల పాటు ఆయన చేసిన పని ఏమిటంటే వెంకటరామ అండుకో క్యాలెండర్ ఇంట్లో వేలాడుతూ ఉండేది. దానికి వెనకాల ఖాళీగా ఉండేది, ముందు తారీఖు 2 ఉండేది. ఆ వెనక పేజీ మీద రోజు శరభయ్య ఇలా రా అని వాడిని పిలవడం, బసవయ్య ఇలా రా అని నన్ను పిలవడం, మా పేర్లు అవి అక్కడ దాని వెనకాల రా. ఏమిటా మాట, నేనెవరికి బాకీ లేను, నాకెవరూ బాకీ లేరు, రోజు ఇదో రామకోటి మాకు ఇక్కడ వీడు ఉన్నాడు సాక్ష్యం అడగాను. వాడు ఉంటే వాడు, నేను ఉంటే రోజు. నేను ఒకసారి అనుమానం వచ్చి ఇదంతా ఎందుకన్నా, నేను శాశ్వతమా, నా ప్రాణం పోతుంది, రేపు పొద్దున్న ఎవడో వచ్చి మీ నాన్నగారు నాకు 10,000 ఇచ్చారని నీ బీక పట్టుకుంటాడు అన్నాడు. ఇగో మా నాన్నగారు రాశారు, నిన్నే రాసే తేదీ వేయమనేవాడు. గా వెంసు గరికపాటి వెంకట సున్నారాయణ గా వెంసు అని రాసి తేదీ వై అనేవాడు. ఇంత గొడవ ఎందుకండి అంటే, ఏమోరా ఎవరు చెప్తారు, ఎవరో మీ నాన్నగారి దగ్గర 10,000 తీసుకున్నాం అంటారు. ఇగో మా నాన్నగారికి ఎప్పుడు రాసే అలవాటు అండి, క్యాలెండర్ మీద రాశారండి అంటే నోరు మూసుకుపోతాడు. అలాగే మరి నాకెవరూ బాకీ లేరని ఎందుకు రాస్తున్నారు అంటే, నువ్వేనా తక్కువ వాడవా, నువ్వు వసూలు చేయిస్తున్నారు. నన్ను నమ్మలేదు ఆయన, మహానుభావుడు నిజంగా. అంత ధర్మంగా ఉండేవాడే నిజం. నువ్వేనా తక్కువ వాడవా, తండ్రి పోయాడు కదా, నా ఉన్న పిలిచి మీ నాన్నకి ఇచ్చేట్టు నాకు చెప్పాడు అనొచ్చు. వాడు అమాయకుడు కావచ్చు, అందుకని కుదరదు. నేను నమ్మను, వాడిని నమ్మను, పో అనంతే పద్ధతి అంటే అంతే. ఆ అలవాటు మమ్మల్ని ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోకుండా చేసిందమ్మా. ఆ తండ్రికి నమస్కారం, ఆ తండ్రికి నమస్కారం. ఇప్పటికి నేను కొడుక్కి డబ్బు ఇచ్చినా సరే ఎక్కడో ఓ చోట దాన్ని రాసేస్తాను, మా ఆవిడకి చెప్పేసి రాసేస్తాను అంతే. పెద్దాడికి ఇచ్చాను, ఇంకా చిన్నాడికి ఇవాళ గుర్తుపెట్టుకొని చెప్పేస్తాను నేను అంతే. లెక్క సమానం, మనకేం గొడవ. ఏమో రేపటికి ఉంటామని ఎవడో చెప్తాడండి ఇక్కడ, అంతే లెక్కలు. ఈ లేకపోతే వచ్చే ఇబ్బంది నలుగురితో పంచుకోవడం, జాగ్రత్తగా ఉండడం, లేకపోతే ఖచ్చితంగా ఉండకపోతే మెతకదనంతో ఉంటే దెబ్బతింటాం. అందుకోసం జోదం ఆడాడు. ఆడితే ఆడచ్చు, ఆయనకంత నైపుణ్యం ఏం లేదండి, భారతంలో ఎక్కడా లేదు ఆ విషయం. దానికి ఏదో శకుని తండ్రి పాచికలు అవేవో మాయ, ఆ విషయం కూడా భారతంలో ఎక్కడ లేదు. అనవసరపు మాటలు మాట్లాడద్దు. శకునికి గొప్ప నైపుణ్యం ఉంది. ఆయన 4 అంటే 4, 6 అంటే 6 పడేలా చేసేగా చాకచక్యంగా తిప్పగలడు. దానికి తోడు ఒక వరం కూడా ఉంది ఆయనకి. ఆయన జోద విషయంలో ఇవి ఎలా అంటే అలా జరుగుతుంది అని ఒక వరం ఉంది. ఆ వరం కారణంగా జరిగింది కాబట్టి మాయ జోదం అన్నారు దాన్ని. నైపుణ్యంతో ఆడిన జోదం కాదు, మాయ జోదం. ధర్మరాజు ఉన్న శక్తితో ఆడాడు, ఓడిపోయాడు.